ఋతుపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం. ఈ రోజు నుండి మాఘమాసం. అత్యంత పవిత్రమైన ఈ మాఘమాసంలో స్నానం, దానం, జపం కన్నా మించిన ఫలాన్ని ఇచ్చేది, ఒక్కసారి విన్న పుణ్యాన్ని ప్రసాదించేది మాఘపురాణ శ్రవణం. నేటి నుండి మాఘపురాణంలోని అధ్యాయాలను మనం ప్రతిరోజు కథల రూపంలో చూడబోతున్నాం. ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మాఘపురాణం 1వ అధ్యాయం. ఒకప్పుడు అన్ని పురాణాలకు ప్రసిద్ధమైన నైమిషారణ్యం అనే పవిత్ర స్థలంలో శౌనక మహర్షి నాయకత్వంలో ఉన్న మునులు లోకమంతటికి మేలు కలగాలని ఒక గొప్ప యజ్ఞం చేయాలని నిర్ణయించారు. ఆ యజ్ఞం పూర్తవ్వడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ యజ్ఞాన్ని పూర్తి చేయాలనే గట్టి నిర్ణయంతో గోమతీ నదీ తీరాన్ని యజ్ఞస్థలంగా ఎంచుకొని ఒక శుభముహూర్తంలో యజ్ఞాన్ని ప్రారంభించారు. అంత పెద్ద యజ్ఞం జరుగుతుందని తెలిసి భరతఖండం నలుమూలల నుంచి ఎంతో మంది మహర్షులు, తపస్వులు తమ శిష్యులతో, కుటుంబాలతో అక్కడికి వచ్చారు. యజ్ఞస్థలానికి దగ్గరగా తమ ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని అక్కడే ఉండిపోయారు. అలా వేల మంది మహర్షులతో ఆ యజ్ఞస్థలం నిండిపోయింది. ఆ యజ్ఞం చాలా పవిత్రమైనది, లోకానికి మేలు చేసేది కావడం వల్ల 12 సంవత్సరాలు నిరంతరంగా జరుగుతున్న యజ్ఞం కావడం చేత సూత మహర్షి కూడా తన శిష్యులతో అక్కడికి వచ్చి యజ్ఞ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన మునులు సూత మహర్షిని దర్శించినందుకు ఎంతో ఆనందించారు. ఆయన ఆశీర్వాదాలతో యజ్ఞం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది అని సంతోషించారు. సూత మహర్షి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు పూర్తిగా తెలిసిన మహానుభావుడు. అలాంటి పుణ్యపురుషుడైన సూత మహర్షిని మునులందరూ గౌరవంగా స్వాగతించి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, ఈ 12 సంవత్సరాల యజ్ఞం జరుగుతున్న సమయంలో మీ నోట ఎన్నో పురాణ కథలు విని మేము ధన్యులం కావాలనుకుంటున్నాము అని కోరారు. సూత మహర్షి వారి కోరికను అర్థం చేసుకుని పుణ్యకార్యాలు తలపెట్టిన సమయంలో పురాణాలు చెప్పడం తన ధర్మమని భావించి వారి కోరికను అంగీకరించారు. ఒక శుభముహూర్తంలో మునులందరూ సూత మహర్షికి గౌరవంగా ఆసనం వేసి కూర్చోబెట్టి ఇలా ప్రార్థించారు. మహర్షి, మీరు ఇంతకుముందు మాకు ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు చెప్పి ఆనందం కలిగించారు. మీరు లోకమంతా తిరిగి తెలుసుకున్న కొత్త విషయాలు ఉంటే ఈ యజ్ఞ విరామ కాలంలో అవి మాకు వినిపించండి అని కోరారు. వారి ఆసక్తిని చూసిన సూత మహర్షి, మీ కోరిక నాకు అర్థమైంది. మీరు వినదగిన కథలను నేను తెలిసినంత వరకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి పవిత్ర సమయంలో పుణ్య కథలు చెప్పడం వల్ల నాకు, వినడం వల్ల మీకు పరమార్థం కలుగుతుంది అన్నారు. అప్పుడు శౌనకాది మునులు ఎంతో ఆనందంతో పద్మపురాణంలో చెప్పబడిన మాఘమాస మహాత్మ్యం వినాలని ఉంది. రాబోయే మాసం మాఘమాసం కాబట్టి ఆ మాసం గొప్పతనం, ఆచరించాల్సిన విధానాన్ని మాకు వివరించండి అని ప్రార్థించారు. అది విని సూత మహర్షి చాలా సంతోషించి, మీరు చాలా ముఖ్యమైన విషయాన్నే అడిగారు. ఈ మహాయజ్ఞం జరుగుతున్న సమయంలో మాఘమాస మహాత్మ్యాన్ని మీకు చెప్పే అవకాశం రావడం నా అదృష్టం. అందుకే శ్రద్ధగా వినండి. నేను నా తండ్రి శిష్యుడైన రోమహర్షుని శిష్యుడిని. ఆయన గొప్ప తపస్వి, జ్ఞాని. ఆయన దగ్గర నేను అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాను. పెద్దల ఆశీర్వాదాల వల్లనే ఈ జ్ఞానం నాకు లభించింది. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే శక్తి నాకు వచ్చింది. నేను చెప్పే ధర్మబోధలు లోకానికి మేలు చేస్తాయి. ఒకప్పుడు దిలీప మహారాజుకు వశిష్ఠ మహర్షి మాఘమాస మహాత్మ్యాన్ని వివరించారు. అదే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అన్నారు. మాఘపురాణం 1వ అధ్యాయం సమాప్తం. మాఘపురాణం 2వ అధ్యాయం. వశిష్ఠ మహర్షి మాఘమాస మహాత్మ్యాన్ని వివరిస్తూ దిలీప మహారాజు కథను ఈ విధంగా చెప్తున్నారు. దిలీపుడు అనే మహారాజు అనేక యజ్ఞాలు, యాగాలు, పుణ్యకార్యాలు చేసిన గొప్ప పుణ్యాత్ముడు. ఆయన తన రాజ్యంలో ఉన్న ప్రజలను తండ్రిలా అన్ని విధాలా చూసుకుంటూ ప్రజల క్షేమమే తన జీవిత లక్ష్యంగా భావించేవాడు. ఒకరోజు దిలీప మహారాజు వేటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. వేటకు అవసరమైన ఆయుధాలు, ఇతర సామాగ్రి అన్నీ సిద్ధం చేసుకుని వేట దుస్తులు ధరించి తన సైన్యంతో కలిసి అడవికి బయలుదేరాడు. దిలీపుడు వెళ్లిన ఆ అడవి చాలా ప్రమాదకరమైన మృగాలతో నిండి ఉంది. అక్కడ ఉన్న క్రూర జంతువులు దగ్గరలోని గ్రామాలపై దాడి చేసి పశువులను, మనుషులను చంపుతూ భయంకరమైన విధ్వంసం చేస్తున్నాయి. రాజు తన పరివారంతో అడవిలో మాటు వేసి ఆ మృగాలను వేటాడుతూ కొన్ని రోజులు అడవిలోనే ఉండి చాలా క్రూర జంతువులను సంహరించాడు. ఒకరోజు దిలీపుడు ఒక మృగంపై బాణం వేయగా అది తప్పించుకొని ఒక దట్టమైన అడవిలోకి ప్రవేశించింది. దాని వెంటపడి దిలీపుడు, అతని వెనక పరివారం ఆ అడవిలోకి చేరుకున్నారు. అప్పటికే వారంతా అలసిపోయి దాహంతో నీళ్ల కోసం వెతకడం మొదలుపెట్టారు. అదృష్టవశాత్తు దగ్గరలోనే ఒక సరస్సు కనిపించింది. ఆ సరస్సు తామర పువ్వులతో నిండి చాలా అందంగా ఉంది. దిలీపుడు, అతని పరివారం తృప్తిగా నీరు తాగి సరస్సు గట్టుపై కూర్చొని విశ్రాంతి తీసుకున్నారు.
వేటలో చెదిరిపోయిన పులులు, సింహాలు, అడవి పందులు వంటి జంతువులు కూడా ఆ సరస్సు దగ్గరకు వచ్చాయి. దిలీపుడు, అతని పరివారం వాటిని చంపి వాటి చర్మాలను తీసుకొని తమ నగరానికి తిరిగి బయలుదేరారు. ఇలా తన రాజ్యానికి తిరిగి వస్తున్న సమయంలో మార్గమధ్యంలో ఒక బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తున్న ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. ఆయనను చూసిన వెంటనే దిలీపుడు తన గుర్రాన్ని ఆపి నమస్కరించి చేతులు జోడించి వినయంగా నిలబడ్డాడు. ఆ బ్రాహ్మణుడు క్షణం ఆగి రాజును పరిశీలించి, ఈ రాజముఖంలో మంచి కాంతి ఉంది, గుణవంతుడిలా కనిపిస్తున్నాడు, ఇతనికి ఏదైనా మంచి ఉపదేశం చేయాలి అనుకుని, మహారాజా, ఇంత పవిత్రమైన మాఘమాసంలో సరస్సు దగ్గరికి వచ్చి కూడా అందులో స్నానం చేయకుండా ఇంటికి వెళ్తున్నావేంటి? మాఘమాస మహాత్మ్యం నీకు తెలియదా అని అడిగాడు. దిలీపుడు వినయంగా ఇలా అన్నాడు, స్వామి, నిజంగా నాకు ఈ విషయం గుర్తుకు రాలేదు. రాజభవనంలో ఉన్న పురోహితులు చెప్పి ఉంటారు, కానీ నేను వేటలో మునిగిపోయి కొన్ని రోజులుగా అడవిలో ఉండడం వల్ల ఈ విషయం మర్చిపోయాను. దయచేసి మాఘమాస మహాత్మ్యాన్ని నాకు వివరించమని కోరుతున్నాను అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, రాజా, సూర్యవంశానికి గురువైన వశిష్ఠ మహర్షి మీ రాజ్యానికి వస్తుంటారు కదా, ఆయన దగ్గర ఈ మాఘమాస మహాత్మ్యం గురించి తెలుసుకో, ఆయనకు తెలియంది ఏదీ లేదు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు తన దారిలో తాను వెళ్ళిపోయాడు. దిలీపుడు తన పరివారంతో నగరానికి చేరుకొని మరుసటి రోజు ఉదయం తన మంత్రులు, సామంతులతో కలిసి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయంలో వశిష్ఠ మహర్షి తపస్సు చేస్తున్నారు. కొంతసేపటికి తపస్సు ముగించి బయటకు వచ్చి రాజును చూసి కుశల ప్రశ్నలు వేసి అతడిని గౌరవంగా కూర్చోపెట్టి, ఇంత దూరం ఎందుకు వచ్చావు అని అడిగాడు. అప్పుడు దిలీపుడు, ఋషివర్య, మీ వల్లనే నేను ఎన్నో రాజధర్మాలు, పురాణాలు, ఇతిహాసాలు తెలుసుకున్నాను. కానీ మాఘమాస మహాత్మ్యం గురించి, దానిలో పాటించాల్సిన ధర్మాల గురించి నాకు తెలియదు. అందుకే ఈ విషయాలు మీ దగ్గర తెలుసుకోవాలని వచ్చాను. దయచేసి పవిత్రమైన మాఘమాస మహాత్మ్యాన్ని నాకు వివరించండి అని కోరాడు. అప్పుడు వశిష్ఠుడు చిరునవ్వుతో, మహారాజా, నీ కోరిక చాలా మంచిది. మాఘమాస మహాత్మ్యం ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సినది. నిజానికి మాఘమాస గొప్పతనం పూర్తిగా వర్ణించడం నాకు సాధ్యం కాదు. ఇతర నెలల్లో చేసే యజ్ఞాలు, యాగాలు కూడా ఇవ్వనంత ఫలం కేవలం మాఘమాసంలో చేసే స్నానంతో దక్కుతుంది. అంతటి శుభప్రదమైనది ఈ మాఘమాసం. ఈ మాఘమాసంలో నదీ స్నానం చేయడం వల్ల మనిషి పుణ్యాత్ముడవుతాడు. మాఘమాసం అన్ని విధాల పుణ్యఫలాలను ఇస్తుంది. ఇతర పుణ్యకార్యాల వల్ల స్వర్గం తాత్కాలికంగా లభిస్తే, మాఘమాసంలో సంపాదించిన పుణ్యం వల్ల శాశ్వత స్వర్గప్రాప్తి లభిస్తుంది. దీనికంటే గొప్పది మరొకటి లేదు అన్నాడు. మాఘపురాణం 2వ అధ్యాయం సమాప్తం. మాఘపురాణం 3వ అధ్యాయం. దిలీపుడు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా వశిష్ఠ మహర్షి మళ్లీ ఇలా చెప్పడం ప్రారంభించారు. రాజా, ఒకప్పుడు వింధ్య పర్వతాలు, హిమాలయ పర్వతాల మధ్య ఉన్న ప్రాంతంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. ఆ కరువు అన్ని వర్గాల ప్రజలను బాధించింది. తినడానికి ఆహారం, తాగడానికి నీరు లేక అంటువ్యాధులు వ్యాపించి ప్రాణ నష్టం జరిగింది. ఈ పరిస్థితుల వల్ల యజ్ఞాలు, యాగాలు, దేవతల పూజలు కూడా చేయలేని స్థితి ఏర్పడింది. అడవుల్లో తపస్సు చేసుకునే మునులు కూడా ఆ కరువును తట్టుకోలేక తమ ఆశ్రమాలను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. రేవా నదీ తీరంలో ఉన్న చెట్లు, పంట పొలాలు అన్నీ నీరు లేక ఎండిపోయాయి. ఈ పరిస్థితిలో చాలా కాలం పాటు భృగు మహర్షి అదే కరువు ప్రాంతంలో ఉన్నప్పటికీ తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితిలో ఆ కరువును భరించలేక తప్పక హిమాలయ ప్రాంతానికి వలస వెళ్లాల్సి వచ్చింది. హిమాలయ పర్వతాలకు పడమటి వైపున కైలాస పర్వతానికి దగ్గరలో ఒక అందమైన కొండచర్య ఉంది. ఆ కొండ దగ్గరకు మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తితో ప్రార్థనలు చేసేవారు. యక్షులు, గంధర్వులు కూడా అక్కడికి వచ్చి ఆనందంగా విహరిస్తూ ఉండేవారు అని వశిష్ఠుడు వివరించగానే దిలీపుడు ఎంతో ఆశ్చర్యపోయి, మహానుభావ, మీరు చెప్పిన ఆ పర్వతం గురించి వినగానే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దాని గురించి ఇంకా వివరాలు చెప్పండి అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, రాజా, ఆ హిమాలయ పర్వతం చాలా అద్భుతమైనది. అక్కడ వింత వింత చెట్లు, పురాతన అడవి జంతువులు, అనేక రకాల పక్షులు ఉంటాయి. ఆ పర్వతం పొడవు 30 యోజనాలు, ఎత్తు 10 యోజనాలు ఉంటుంది. అంత గొప్ప పర్వతం దగ్గరికి భృగు మహర్షి వచ్చాడు. ఆ అందమైన దృశ్యాలను చూసి ఆయన ఎంతో ఆనందించాడు. తపస్సు చేయడానికి ఇది చాలా అనుకూలమైన స్థలమని నిర్ణయించుకొని అక్కడే ఒక ఆశ్రమం నిర్మించుకొని తపస్సు ప్రారంభించాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు ఒక గంధర్వ యువకుడు తన భార్యతో కలిసి ఆ పర్వతం పైకి వచ్చాడు. తపస్సు చేస్తున్న భృగు మహర్షిని చూసి నమస్కరించి ఆయనతో ఇలా అన్నాడు, మహర్షి, నా బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మీ దగ్గరకు వచ్చాను.
పూర్వజన్మలో చేసిన పుణ్యఫలంతో నాకు స్వర్గంలో జన్మ లభించింది. కానీ నాకు పులిముఖం వచ్చింది. ఎందుకు అలా జరిగిందో నాకు తెలియదు. నా భార్య మాత్రం చాలా అందమైనది, గుణవంతురాలు, మహాసాధ్వి. కానీ నా ఈ వికృతమైన రూపం వల్ల నేను ఎంతో బాధపడుతున్నాను. ఈ రూపానికి కారణం ఏంటో చెప్పి నా మనసులో ఉన్న బాధను తొలగించండి అని కన్నీళ్లతో ప్రార్థించాడు. ఆ గంధర్వుని మాటలు విన్న భృగు మహర్షి హృదయం కరిగిపోయింది. అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకుని అతనితో, ఓ గంధర్వ కుమారా, నీకు వచ్చిన ఈ కష్టం దురదృష్టం వల్లనే. పాపం, పేదరికం, దురదృష్టం ఇవి 3 మనిషిని పూర్తిగా కుంగదీస్తాయి. ఈ మూడింటిని తొలగించే అత్యుత్తమ మార్గం మాఘమాస స్నానం. మాఘమాస స్నానం అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు తప్పనిసరిగా ఆచరించాల్సిన పవిత్రమైన మార్గం. కాబట్టి నీవు నీ భార్యతో కలిసి ఈ పర్వతం నుంచి ప్రవహిస్తున్న నదిలో స్నానం చేయి. పైగా ఇప్పుడు మాఘమాసం, నీకు కావలసిన తీర్థం కూడా దగ్గరలోనే ఉంది. ఈ రోజు నుంచే నీ కష్టాలు తొలగిపోయి నీ కోరికలు నెరవేరుతాయి. భయపడొద్దు అని మాఘ స్నాన ఫలితాన్ని వివరించాడు. గంధర్వుడు భృగు మహర్షి ఉపదేశాన్ని శ్రద్ధగా విన్నాడు. అతని భార్య కూడా ఆ మాటలు విని చాలా సంతోషించింది. మహర్షి చెప్పినట్లే ఆ ఇద్దరూ వెంటనే ప్రవహిస్తున్న నదిలో స్నానం చేశారు. అదే క్షణంలో గంధర్వుడికి ఉన్న పులిముఖం మాయమై అందమైన తేజస్సుతో కూడిన మానవ ముఖం వచ్చింది. ఆ గంధర్వ దంపతులు అపారమైన ఆనందాన్ని పొందారు. తర్వాత ఇద్దరు భృగు మహర్షి దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. భృగు మహర్షి వారిని ఆశీర్వదించి పంపించాడు. ఈ విధంగా గంధర్వ యువకుని కథను వశిష్ఠ మహర్షి దిలీపుడికి వివరిస్తూ, రాజా చూసావా, మాఘమాసంలో పుణ్యనదుల్లో స్నానం చేస్తే ఎంత గొప్ప ఫలం లభిస్తుందో అన్నాడు. మాఘపురాణం 3వ అధ్యాయం సమాప్తం. మాఘపురాణం 4వ అధ్యాయం. పులిముఖం గల గంధర్వుని కథను దిలీపుడికి వివరించిన తరువాత వశిష్ఠ మహర్షి మాఘమాస మహాత్మ్యం గురించి మళ్లీ ఇలా చెప్పడం ప్రారంభించారు. పూర్వకాలంలో కుత్సురుడు అనే పేరుగల ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు కర్దమ మహర్షి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడికి 5 ఏళ్లు వచ్చేసరికి ఉపనయనం చేశారు. ఆ బాలుడు రోజురోజుకు మంచి గుణాలు పెంచుకుంటూ పెద్దలను గౌరవించడం, చదువులో శ్రద్ధ చూపించడం, నీతి నియమాలు పాటించడం, దేవతల పూజల్లో భక్తితో పాల్గొనడం వంటి మంచి అలవాట్లను అలవర్చుకున్నాడు. అన్ని శాస్త్రాలను క్రమంగా నేర్చుకున్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఆ బ్రాహ్మణ బాలుడికి యుక్త వయసు వచ్చింది. అప్పుడు అతనికి దేశాలు తిరుగుతూ తీర్థయాత్రలు చేయాలి అనే కోరిక కలిగింది. అందుకే అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ సిద్ధులను సేవిస్తూ ముందుకు సాగాడు. అలా ప్రయాణం చేస్తూ మాఘమాసం వచ్చేసరికి కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు. నా పూర్వపుణ్య ఫలం వల్ల ఈ పవిత్రమైన మాఘమాసంలో కావేరీ నదిలో స్నానం చేసే అవకాశం నాకు లభించింది. ఇది నిజంగా నా అదృష్టం అని ఆ విప్రయువకుడు ఎంతో సంతోషించాడు. ఈ మాఘమాసం మొత్తం ఇక్కడే ఉండి ఎక్కువ పుణ్యఫలం సంపాదించాలి అనుకుని అక్కడే ఒక చిన్న ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. ప్రతిరోజు కావేరీ నదిలో స్నానం చేస్తూ భక్తితో భగవంతుణ్ణి సేవిస్తూ అక్కడే కాలం గడపసాగాడు. ఈ విధంగా నదీ తీరంలో 3 సంవత్సరాలు గడిపి ఎంతో అధికమైన పుణ్యఫలాన్ని సంపాదించాడు. ఆ తరువాత తన కోరికలన్నీ నెరవేర్చుకోవాలి అనుకుంటే ఘోర తపస్సు చేయాలి అని అనుకున్నాడు. అందుకే సమీపంలోని ఒక పర్వతంపై తపస్సు చేయాలని నిర్ణయించుకుని తపస్సు ప్రారంభించాడు. అతడు ఎంతో నిష్ఠతో స్థిరమైన మనస్సుతో తపస్సు చేస్తూ ఉండగా అతని దీక్షకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ యువకుడు కనులు తెరిచి చూసేసరికి శంఖం, చక్రం, గదా పట్టుకొని కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్న శ్రీహరిని చూశాడు. అమితానందంతో సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి అనేక విధాలుగా స్తోత్రాలు చేశాడు. ఆ బ్రాహ్మణ యువకుడి భక్తికి సంతోషించిన శ్రీహరి అతన్ని ఆశీర్వదించి, ఓ విప్రకుమారా, నీ భక్తి వల్ల నన్ను ప్రసన్నుడిని చేసుకున్నావు. నీవు ఎన్నోసార్లు మాఘమాసంలో నది స్నానం చేసి సాధారణ తపస్సులతో కూడా దక్కని మాఘమాస పుణ్యఫలాన్ని సంపాదించావు. అందుకే నీపై నాకు ఎంతో అనురాగం కలిగింది. నీకు ఏమి కావాలో కోరుకో, నీ కోరికను తప్పకుండా నెరవేర్చుతాను అన్నాడు. ఆ మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు తన్మయుడై శ్రీ మహావిష్ణువుతో, ప్రభూ, మీ దివ్య దర్శనంతో నా జన్మ ధన్యమైంది. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు భౌతిక సుఖాలు కోరాలనే ఆలోచనే రాలేదు. మనిషి జీవితాంతం తపస్సు చేసి పొందే మహాభాగ్యం నాకు ఇప్పుడు లభించినప్పుడు ఇంకేం కోరగలను? నాకు ఇక ఏ కోరిక లేదు. కానీ మీరు నాకు ఎలా దర్శనమిచ్చారో అలాగే ఈ స్థలంలోనే అన్ని కాలాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఉండాలి. అదే నా ఏకైక కోరిక అన్నాడు. శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి, నీ కోరిక నెరవేరుగాక అని పలికి ఆ స్థలంలోనే నివసించసాగాడు. కొంతకాలం తరువాత ఆ బ్రాహ్మణ యువకుడు తన తల్లిదండ్రులను చూడడానికి తన గ్రామానికి వెళ్ళాడు.
చాలా రోజుల తరువాత కుమారుడు వచ్చాడు అని వృద్ధులైన అతని తల్లిదండ్రులు ఎంతో సంతోషించి అతని కుశలాలు అడిగారు. మాఘపురాణం 4వ అధ్యాయం సమాప్తం. మాఘపురాణం 5వ అధ్యాయం. కుత్సురుని కుమారుడు కావడంతో అతనిని కౌత్సుడు అని పిలిచేవారు. అతడికి మృగశృంగుడు అనే పేరు కూడా ఉంది. పూర్వం ఒకసారి కావేరీ నదీ తీరంలో ఘోరమైన తపస్సు చేస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో తిరిగే అడవి మృగాలు, జంతువులు తమ కొమ్ములతో అతని శరీరాన్ని గీకేవి. అయినా అతడు చలించకుండా తపస్సు కొనసాగించాడు. అందుకే అతనికి మృగశృంగుడు అనే పేరు సార్థకమైంది. కాలక్రమేణా మృగశృంగుడికి యుక్త వయసు వచ్చింది. అతనికి పెళ్లి చేయాలని భావించిన అతని తల్లిదండ్రులు ఈ విషయాన్ని మృగశృంగుడికి చెప్పారు. తల్లిదండ్రుల మాటలను శ్రద్ధగా విన్న మృగశృంగుడు, తండ్రి, అన్ని ఆశ్రమాల్లో గృహస్థాశ్రమమే గొప్పదని పెద్దలు చెప్తారు. కానీ తనకు అనుకూలమైన భార్య లభించినప్పుడే పురుషునికి గృహస్థాశ్రమ ఫలితం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి, ఇలా 6 విధాలుగా స్త్రీ ప్రవర్తించాలి అని శాస్త్రాలు చెప్పాయి. అంతేకాక మనుష్యుడికి 4 పురుషార్థాలు ఉన్నాయి: ధర్మం, అర్థం, కామం, మోక్షం. వీటిలో మోక్షమే ప్రధానమైనది. మోక్షాన్ని లక్ష్యంగా పెట్టుకున్న వారికి మిగతా 3 పెద్దగా అవసరం ఉండవు. అయితే ధర్మం, అర్థం ఎలా సాధించాలో అలాగే కామాన్ని కూడా నియమబద్ధంగా సాధించాలి. గుణవంతురాలైన భార్యను పొందడం కన్నా గొప్ప స్వర్గం మరొకటి లేదు. అలాంటి వ్యక్తి ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 పురుషార్థాలను సులభంగా సాధించగలడు. కానీ భార్య గయ్యాళి స్వభావం కలిగి వినయం లేకుండా ఉంటే ఆ భర్త నరకం లాంటి కష్టాలు అనుభవించి చివరికి నరకానికే వెళ్లే పరిస్థితి వస్తుంది. బంధువుల పట్ల గౌరవం తెలిసినదై, విద్యావంతురాలై, దేవతలను, బ్రాహ్మణులను పూజించే స్వభావం కలిగి ఉండాలి. అగస్త్య మహాముని చెప్పిన ఈ గుణాలు ఉన్న కన్యను ఎలా పొందగలం అన్నాడు. కుమారుని మాటలు విన్న తండ్రి ఎంతో సంతోషించి, కుమారా, నీ మాటలు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. వయస్సులో చిన్నవాడివైనా మంచి నీతులు బాగా నేర్చుకున్నావు. నీ కోరిక నెరవేరాలంటే కరుణామయుడైన శ్రీమన్నారాయణుడే దానికి మార్గం చూపగలడు. అన్నీ భగవంతుని మీదే వదిలివేయి అన్నాడు. మాఘపురాణం 5వ అధ్యాయం సమాప్తం. మాఘపురాణం 6వ అధ్యాయం. భోగాపురం అనే నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చాలా సదాచారుడు, భగవంతునిపై గాఢమైన భక్తి కలిగినవాడు. అతనికి సుశీల అనే ఒక అందమైన కుమార్తె ఉండేది. సుశీల మంచి స్వభావం కలిగిన అమ్మాయి, తెలివైనది, శీలవంతురాలు. చిన్నప్పటి నుంచే ఆమె భగవంతునిపై భక్తితో ఏదో ఒక వ్రతం చేస్తూ పురాణాలు చదువుతూ కాలం గడిపేది. ఆమె గుణగణాలు తెలుసుకున్న మృగశృంగుడు ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు సుశీల తన 2 స్నేహితురాళ్లతో కలిసి కావేరీ నదికి స్నానం చేయడానికి వెళ్ళింది. అదే సమయంలో అడవిలో నుండి ఒక పెద్ద ఏనుగు ఘీంకారం చేస్తూ వచ్చి ఆ 3 అమ్మాయిలను భయపెట్టింది. వారు భయంతో ఏ దిక్కు చూడకుండా పరిగెత్తారు. అలా పరిగెడుతూ దారిలో గట్టులేని ఒక నూతిలో పడిపోయి 3 ప్రాణాలు విడిచారు. ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలిసి అక్కడికి వచ్చి చూసేసరికి 3 కుమార్తెలు మరణించి ఉన్నారు. ఈ వార్త మృగశృంగుడికి తెలిసిన వెంటనే అతడు కూడా అక్కడికి వచ్చి ఆ మృతదేహాలను చూశాడు. అతనికి అపారమైన దుఃఖం కలిగింది. వారిని ఎలా అయినా బ్రతికించాలని నిర్ణయించుకున్నాడు. అతడు తల్లిదండ్రులతో, మీ పిల్లల శరీరాలను కాపాడండి అని చెప్పి దగ్గరలో ఉన్న కావేరీ నదిలో దిగి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. అంతలో అదే ఏనుగు మళ్లీ గర్జిస్తూ అక్కడికి వచ్చి నీటిలోకి దిగింది. కానీ మృగశృంగుడు ఏమాత్రం భయపడలేదు. అచంచలమైన మనస్సుతో ధ్యానం చేస్తూనే ఉన్నాడు. ఏనుగు అతని ఎదురుగా నిలబడి కొంతసేపు గమనించింది. తరువాత తన తొండంతో మృగశృంగుడిని ఎత్తి తన వీపుపై కూర్చోబెట్టుకుంది. అతడు ఆ ఏనుగు మీద మంత్రపూర్వకంగా నీళ్లు చల్లి 2 చేతులతో ఏనుగును నిమిరాడు. వెంటనే ఆ ఏనుగు తన రూపాన్ని విడిచిపెట్టి ఒక దేవతా రూపంలో కనిపించింది. తనకు శాప విమోచనం కలిగించిన మృగశృంగుడికి నమస్కరించి దేవలోకానికి వెళ్ళిపోయింది. వశిష్ఠుడు దిలీప మహారాజుతో, చూశావా రాజా, మాఘస్నానం మహిమ వలన ఏనుగుకు శాప విమోచనం కలిగి తన నిజరూపం పొందింది అన్నాడు. మాఘపురాణం 6వ అధ్యాయం సమాప్తం. మాఘపురాణం 7వ అధ్యాయం. ఈ విధంగా ఏనుగుకు శాప విమోచనం అయిన తర్వాత మృగశృంగుడు మళ్లీ కావేరీ నదిలోకి దిగి అకాల మరణానికి గురైన ఆ 3 కన్యలను బ్రతికించాలనే ఉద్దేశంతో యమధర్మరాజును గురించి తపస్సు ప్రారంభించాడు. అతడు నిశ్చలమైన మనస్సుతో సంపూర్ణ దీక్షతో యముని ధ్యానిస్తూ ఉండగా మృగశృంగుని కఠినమైన తపస్సుకు మెచ్చిన యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. మృగశృంగ, నీ కఠోర తపస్సు, పరోపకార భావం నన్నెంతో సంతోషపెట్టాయి. నా గురించి ఇంతటి దీక్షతో ఇప్పటి వరకు ఎవరూ తపస్సు చేయలేదు. నీకు ఏమి కావాలో కోరుకో, నీ కోరికను తప్పకుండా నెరవేర్చుతాను అన్నాడు.
ఈ మాటలు విని మృగశృంగుడు కన్నులు తెరిచి చేతులు జోడించి, మహానుభావా, ఎంతటి మహాతపస్సులకు కూడా దర్శనం ఇవ్వని మీరు నాలాంటి సాధారణ వ్యక్తికి దర్శనమివ్వడం నా పూర్వజన్మ పుణ్యఫలమే. అకాల మరణానికి గురైన ఆ 3 కన్యలకు మళ్లీ ప్రాణం పోయండి. మిమ్మల్ని స్తుతించే వారికి, మీ స్తోత్రం వినేవారికి జరామరణాలు రాకుండా ఉండేలా అనుగ్రహించండి. వారికి అన్ని విధాలా శుభములు కలిగేలా దయచూపండి అన్నాడు. మృగశృంగుని పరోపకార బుద్ధిని, కరుణతో నిండిన హృదయాన్ని చూసి యమధర్మరాజు ఎంతో సంతోషించాడు. అతని కోరిక ప్రకారమే ఆ 3 కన్యలకు మళ్లీ ప్రాణదానం చేయాలని నిర్ణయించి, మృగశృంగా, నీ భక్తికి నేను మెచ్చాను. నీ పరోపకార స్వభావం నన్ను ఆకర్షించింది. నీ కోరిక సఫలమగుగాక అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు. మాఘపురాణం 8వ అధ్యాయం. మృగశృంగుని పట్టుదల వల్ల, అలాగే యమధర్మరాజు కటాక్షం వల్ల అకాల మరణానికి గురైన ఆ 3 కన్యలు నిద్ర నుంచి మేల్కొన్నట్లుగా లేచారు. వారు యమలోకంలో చూసిన వింతలు, విశేషాలను తమ తల్లిదండ్రులకు వివరంగా చెప్పారు. యమలోకంలో ఉన్న జీవులు వారు చేసిన పాపాలు, పుణ్యాల ప్రకారం వివిధ రకాల శిక్షలను అనుభవిస్తుంటారు. ఒక్కొక్క పాపి తను చేసిన పాపాలకు తగినట్లుగా ఎంతటి భయంకరమైన శిక్షలు అనుభవిస్తాడో వారు తమ తల్లిదండ్రులకు ఇలా చెప్పారు. కొంతమందిని ఎర్రగా మండుతున్న ఇనుప స్తంభాలను కౌగిలించుకొనేలా చేస్తారు. కొంతమందిని మరిగే నూనెలో పడేస్తారు. కొంతమందిని విషపు పురుగులో ఉన్న నూతిలో తోసేస్తారు. మరికొందరిని తలకిందులుగా వేలాడతీసి కింద మంటలు పెడతారు. ఇంకొందరిని శూలాలతో పొడిచి తీవ్రమైన హింసలు పెడతారు. ఈ భయంకరమైన విషయాలు విని వారి తల్లిదండ్రులు చాలా భయపడి వణికిపోయారు. అప్పుడు వారిని ఓదార్చుతూ, మీరు భయపడకండి. నరక బాధల నుంచి బయటపడేందుకు ఒకే ఒక సులభమైన మార్గం ఉంది. మనిషి ఈ లోకంలో సుఖాలు అనుభవించి పరలోకంలో ముక్తి పొందాలంటే మాఘమాసంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి. తనకు తోచినంత దానాలు, ధర్మాలు, జపాలు, తపస్సులు వంటి పుణ్యకార్యాలు చేయాలి. ఇలా చేయడం వలన ఇంతకు ముందు చేసిన పాపాలన్నీ పూర్తిగా నశిస్తాయి. అంతేకాదు, స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుంది. మాఘమాస స్నాన ఫలితం అంత గొప్పది, ప్రసిద్ధమైనది. మాఘమాసంలో నది స్నానం చేసి నిష్కల్మషమైన హృదయంతో శ్రీమన్నారాయణుని పూజించి తన శక్తి మేరకు దానాలు చేసిన వారికి 1,000,000 యజ్ఞాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. మాఘమాసమంతా పురాణాలు చదివినా విన్నా శ్రీహరి కృపకు పాత్రులవుతారు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. నరకబాధల నుంచి తప్పించుకునేందుకు ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు అని వారు తమ తల్లిదండ్రులకు వివరించారు. మాఘపురాణం 9వ అధ్యాయం. ఈ విధంగా ఆ 3 మళ్లీ జీవితం పొందిన కథను వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు వివరించారు. ఆ కథను శ్రద్ధగా విన్న తరువాత దిలీపుడు తనకు కలిగిన సందేహాన్ని వశిష్ఠుల వారిని ఇలా అడిగాడు. మహర్షి, ఈ భూలోకానికి యమలోకానికి మధ్య దూరం ఎంత? మరణించిన ఆ 3 కన్యల ప్రాణాలు ఎంత సమయంలో వెళ్లి తిరిగి వచ్చాయి అని ప్రశ్నించాడు. వశిష్ఠ మహర్షి కొంతసేపు ఆలోచించి ఇలా సమాధానం చెప్పారు. మహారాజా, నీవు అడిగిన ప్రశ్న అందరూ తెలుసుకోవాల్సినదే. శ్రద్ధగా విను. భక్తి మార్గం కన్నా గొప్పది మరొకటి లేదు. ఆ 3 కన్యలు పుణ్యవతులు. వారు ఒక్కసారి మాఘమాసంలో నదీ స్నానం చేసిన పుణ్యఫలమే వారిని మళ్లీ బ్రతికించింది. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను, విను. పూర్వకాలంలో పుష్కరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన కూడా యమభటులచే యమలోకానికి తీసుకువెళ్లబడి మళ్లీ భూలోకానికి తిరిగి వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు చాలా జ్ఞానవంతుడు, అన్ని జీవుల పట్ల దయ కలిగినవాడు, పరోపకారం చేయడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నవాడు. ప్రతి మాఘమాసంలో తప్పనిసరిగా నదీ స్నానం, జపం, దాన ధర్మాలు వంటి పుణ్యకార్యాలు చేసేవాడు. ఎప్పుడూ భగవంతుని నామస్మరణ చేస్తూ, భజనలు చేస్తూ జీవితాన్ని గడిపే గొప్ప భక్తుడు. ఒకరోజు యమధర్మరాజు తన భటులకు పుష్కరుడి ప్రాణాలు తీసుకురండి అని ఆజ్ఞ ఇచ్చాడు. యమభటులు వెళ్లి ఆ బ్రాహ్మణుని ప్రాణాలు తీసి యమధర్మరాజు ఎదుట నిలబెట్టారు. ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో ఏదో లోతైన ఆలోచనలో ఉండిపోయాడు. భటులు తీసుకువచ్చిన పుష్కరుని చూసిన వెంటనే అతని బ్రహ్మ తేజస్సును చూసి యమధర్మరాజుకు ఒకంత భయం కలిగింది. వెంటనే పుష్కరుని తన పక్కన ఉన్న ఆసనంపై కూర్చోమని చెప్పాడు. తర్వాత యముడు భటులను కోపంగా చూసి, ఓ భటులారా, ఈ గ్రామంలో పుష్కరుడు అనే పేరుతో మరొకడు ఉన్నాడు. వానిని తీసుకురావాల్సింది పోయి ఈ ఉత్తముని ఎందుకు తీసుకువచ్చారు అని గర్జించాడు. యమభటులు భయంతో వణికిపోయారు. యమధర్మరాజు పుష్కరుని చూసి నమస్కరించి, మా పొరపాటుకు మన్నించండి, మీరు తిరిగి భూలోకానికి వెళ్ళవచ్చు అని చెప్పాడు. అప్పుడు పుష్కరుడు, ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈ యమలోకాన్ని చూసి వెళ్తాను అని అనగా యముడు యమలోకాన్ని చూడటానికి అనుమతి ఇచ్చాడు. పుష్కరుడు యమలోకంలో అన్ని దిశలకు తిరుగుతూ పాపులు అనుభవిస్తున్న నరక బాధలను చూశాడు.
ప్రతి జీవి తాను చేసిన పాపాలకు తగిన శిక్షలను ఎలా అనుభవిస్తున్నాడో తన కళ్ళతో చూశాడు. అది చూసి పుష్కరునికి చాలా భయం కలిగింది. ఆ భయాన్ని తొలగించుకోవడానికి బిగ్గరగా హరినామస్మరణ చేయడం ప్రారంభించాడు. ఆ నామస్మరణ విన్న పాపజీవుల పాపాలు తగ్గిపోయాయి. వారికి పడుతున్న శిక్షలు ఆగిపోయాయి. ఇలా యమలోకమంతా చూసిన తరువాత పుష్కరుడు మళ్ళీ భూలోకానికి తిరిగి వచ్చాడు. నరక బాధలు చూసిన తరువాత అతడు మరింత జ్ఞానంతో, ఇంకా ఎక్కువ భక్తితో భగవంతుణ్ణి స్మరించసాగాడు. ఈ విధంగా కొందరు పుణ్యాత్ములు యమలోకానికి వెళ్లి తిరిగి వచ్చిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇది సత్యమే. పూర్వకాలంలో శ్రీరామచంద్రుడు పాలిస్తున్న సమయంలో ఒక బ్రాహ్మణ బాలుడు మరణించాడు. ఆ విషయం తెలిసిన రాముడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బాలుని తిరిగి బ్రతికించాడు. అలాగే శ్రీకృష్ణుడు కూడా తన గురువుగారి కుమారుడు మరణించగా తన మహిమతో అతన్ని మళ్లీ బ్రతికించారు అని చెప్పాడు. మాఘపురాణం 10వ అధ్యాయం. దిలీప మహారాజుకు వశిష్ఠ మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించారు. మృగశృంగుడు చిన్నప్పటి నుంచే హరినామ స్మరణలో ఆసక్తి కలవాడిగా పెరిగాడు. అతడికి 5 ఏళ్లు నిండిన తర్వాత గురుకులంలో చేర్పించారు. అక్కడ అన్ని శాస్త్రాలను ఎంతో శ్రద్ధగా నేర్చుకున్నాడు. గురువుల ప్రశంసలు పొందుతూ మంచి పాండిత్యం సంపాదించాడు. విద్య పూర్తయ్యాక తల్లిదండ్రుల ఆజ్ఞతో దేశాటనకు వెళ్ళాడు. అనేక పుణ్యనదుల్లో స్నానాలు చేసి మాఘమాస పుణ్యఫలాన్ని సంపాదించాడు. దేశాటన ముగించుకొని ఇంటికి వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు అతనికి వివాహం చేయాలని నిర్ణయించారు. మృగశృంగుడు తాను ముందే మనసులో ఎంచుకున్న సుశీలను మాత్రమే వివాహం చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పాడు. కుమారుని ఇష్టానికి అనుగుణంగా ఒక శుభముహూర్తంలో మృగశృంగుడికి సుశీలతో అత్యంత వైభవంగా వివాహం చేశారు. వివాహ వేడుకల సమయంలో సుశీల స్నేహితురాళ్లైన మిగిలిన 2 కన్యలు కూడా మృగశృంగుని దగ్గరకు వచ్చి, మా స్నేహితురాలని పెళ్లి చేసుకున్నట్లే మమ్మల్ని కూడా ఈ శుభలగ్నంలోనే వివాహం చేసుకోండి అని కోరారు. మృగశృంగుడు ఆశ్చర్యపోయి, ఇదెలా సాధ్యం? పురుషునికి ఒక్క భార్య కదా అని ప్రశ్నించాడు. అప్పుడు వారు, శాస్త్రాలలో పురుషుడు 2 లేదా 3 భార్యలను వివాహం చేసుకోవడానికి అనుమతి ఉంది. దశరథుడికి 3 భార్యలు ఉన్నారు. శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు ఉన్నారు. పరమేశ్వరునికి గంగా గౌరి 2 ఉన్నారు అని చుట్టుముట్టి వాదించారు. మృగశృంగుడు ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. వివాహ వేడుకలకు వచ్చిన మునులు కూడా, వారిని నిరాశపరచకండి, వారి కోరిక నెరవేర్చండి, వారు దుఃఖిస్తే నీకు శుభం కలుగదు, ఇటువంటి సంఘటనలు పూర్వంలో కూడా జరిగాయి అని చెప్పారు. పెద్దలందరి అభిప్రాయం మేరకు మృగశృంగుడు ఆ 2 కన్యలను కూడా వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా మృగశృంగుని కథను వశిష్ఠుడు దిలీప మహారాజుకు వివరించాడు. అప్పుడు దిలీపుడు, మహర్షి, వివాహాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి వివరాలు చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు వశిష్ఠుడు ఇలా చెప్పారు. వివాహాలు 8 రకాలు. బ్రాహ్మణ కన్యను అలంకరించి వరుని పిలిచి చేసే వివాహాన్ని బ్రాహ్మ వివాహం అంటారు. యజ్ఞం చేసేవానికి యజ్ఞం కోసం కన్యను ఇచ్చి చేసే పెళ్లిని దైవ వివాహం అంటారు. వరుడు 2 గోవులను ఇచ్చి కన్యను వివాహం చేసుకునే విధానాన్ని ఆర్ష వివాహం అంటారు. ధర్మం కోసం దంపతులు కలిసి జీవించాలంటూ ఆశీర్వదించి చేసే వివాహం ప్రాజాపత్యం. డబ్బు తీసుకొని కన్యను ఇచ్చే వివాహం అసుర వివాహం. 2 ప్రేమించుకొని చేసుకునే వివాహం గాంధర్వ వివాహం. బలవంతంగా కన్యను అపహరించి చేసే వివాహం రాక్షస వివాహం. మోసం చేసి నమ్మించి చేసుకునే వివాహం పైశాచిక వివాహం. గృహస్థాశ్రమం ఈ లోక సుఖానికి పరలోక సుఖానికి ఉత్తమ మార్గం. భార్యాభర్తలు పరస్పర అవగాహనతో జీవించడం, ఉన్నదానితో తృప్తి చెందడం, భగవంతునిపై భక్తి, అతిథి సత్కారం వంటి గుణాలు కలిగిన వాడే నిజమైన గృహస్థుడు. నోములు, వ్రతాలు, పర్వదిన ఉపవాసాలు, కార్తీక మాఘమాసాలలో నదీ స్నానం, శివకేశవ స్మరణ వలన తేజస్సు కలుగుతుంది. ఉదయం భగవంతుని స్మరించి స్నానం చేసి పూజ చేయాలి. కార్తీక మాఘ వైశాఖ మాసాలలో శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. మనిషి ఈ లోకంతో పాటు పరలోకాన్ని ఆలోచించాలి. స్త్రీ పతివ్రతగా భర్తను దైవంగా భావించి సేవించాలి. భర్త గుణాలనే చూడాలి. పురుషుడు కూడా స్త్రీని అందంతో కాక శీలం, గుణంతో గౌరవించాలి. అప్పుడే పరస్పర ప్రేమతో సంసారం సుఖంగా ఉంటుంది. భార్య సలహాలో మంత్రిలా, పనుల్లో సేవకురాలిలా, భోజనం వడ్డించేటప్పుడు తల్లిలా, శయనంలో భర్తకు ఆనందం కలిగించేలా ఉండాలి. అందంలో లక్ష్మీదేవిలా, సహనంలో భూదేవిలా ఉండే స్త్రీ ఉత్తమ స్త్రీ. స్త్రీ నెలసరి సమయంలో 4 రోజులు విశ్రాంతి తీసుకొని 4వ రోజు స్నానం చేసి శుభవస్త్రాలు ధరించి భర్తకు, సూర్యుడికి, ఇష్టదైవానికి నమస్కరించాలి. ఈ గుణాలున్న 3 కన్యలను మృగశృంగుడు వివాహం చేసుకొని సుఖంగా గృహస్థాశ్రమంలో జీవించాడు.
కాలక్రమంలో సుశీల గర్భవతిగా మారి ఒక శుభముహూర్తంలో కుమారుడిని కన్నది. అతనికి మృకండు అని నామకరణం చేశారు. మృకండు మంచి గుణాలతో పెరిగి 5 ఏళ్లకు ఉపనయనం చేసుకుని గురుకులంలో అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాడు. విద్య పూర్తయ్యాక ఇంటికి వచ్చి మరుద్వతి అనే కన్యను వివాహం చేసుకుని గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. మృగశృంగుని ఇతర భార్యలకు కూడా కుమారులు పుట్టి వారికి విద్యను నేర్పి వివాహాలు చేశారు. మృగశృంగుడు మాఘమాసంలో స్నానాలు, జపాలు, దానధర్మాలు నిష్టగా చేయమని కుటుంబాన్ని ప్రోత్సహించాడు. మాఘమాస పుణ్యఫలంతో కుటుంబం సుఖంగా జీవించింది. మనుమలు పుట్టడంతో ఆనందించిన మృగశృంగుడు చివరికి అడవికి వెళ్లి తపస్సు చేసి శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో వైకుంఠాన్ని చేరాడు. అనంతరం మృకండుడే కుటుంబ బాధ్యతలు స్వీకరించాడు. అయితే మృకండుడికి సంతానం కలగక విచారం కలిగింది. భార్యతో కలిసి కాశీకి వెళ్లి గంగా స్నానం చేసి మణికర్ణిక ఘట్టంలో విధులు నిర్వహించి విశ్వనాథుణ్ణి దర్శించుకున్నాడు. అక్కడ మృకండేశ్వర లింగాన్ని, భార్య పేరుతో మరో లింగాన్ని ప్రతిష్ఠించి 1 సంవత్సరం అక్కడే నివసించాడు. ఈ సమయంలో అతని 3 తల్లులు గంగలో స్నానం చేస్తూ అకస్మాత్తుగా మరణించగా మృకండు యథావిధిగా అంత్యక్రియలు చేశాడు. సంతానం కోసం మృకండు భార్యతో కలిసి విశ్వనాథునికి ఘోర తపస్సు చేయగా పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. దీర్ఘాయుష్యుతో కుమార్తెనా, అల్పాయుష్యుతో కుమారుడా అని అడగగా మృకండు అల్పాయుష్యుతో అయినా కుమారుడే కావాలని కోరాడు. పరమేశ్వరుడు వరమిచ్చాడు. తరువాత మృకండునికి కుమారుడు జన్మించాడు. వ్యాస మహర్షి జాతకర్మ చేసి అతనికి మార్కండేయుడు అని నామకరణం చేశాడు. ఇలా మృకండు పరమేశ్వరుని అనుగ్రహంతో సుపుత్రుడిని పొందాడు. మాఘపురాణం 11వ అధ్యాయం. వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు మృగశృంగుని వివాహం, మృకండుని జననం, కాశీ విశ్వనాథుని దర్శనం, విశ్వనాథుని వరం వల్ల మార్కండేయుడు జన్మించిన విషయం అన్నీ వివరించిన తర్వాత ఇలా అన్నారు. మహారాజా, ఇప్పుడు మార్కండేయుని కథను చెప్తాను, శ్రద్ధగా విను. మార్కండేయునికి పరమేశ్వరుని వరం ప్రకారం 16 సంవత్సరాల ఆయుష్యే ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ విషయం గుర్తొచ్చి అతని తల్లిదండ్రుల గుండెల్లో దిగులు పెరుగుతూ ఉండేది. మార్కండేయునికి 5 ఏళ్లు నిండగానే ఉపనయనం చేసి అన్ని వైదిక కర్మలను పూర్తి చేశారు. 6వ ఏట నుంచే అతనికి చదువు ప్రారంభించారు. చాలా తక్కువ కాలంలోనే తన తండ్రిలాగానే వేదాలు, వేదాంతాలు, పురాణాలు, ఇతిహాసాలు, స్మృతులు అన్నీ అభ్యసించి గుణవంతుడని అందరి ప్రశంసలు పొందాడు. అప్పుడు అతని తల్లిదండ్రులు అతనితో, నాయనా, చిన్న వయస్సులోనే అన్ని శాస్త్రాలు నేర్చుకుని నీ బుద్ధి చాతుర్యంతో అందరి మన్ననలు పొందుతున్నావు. మాకు ఇది ఎంతో ఆనందం కలిగిస్తోంది. కానీ గురువుల పట్ల, పెద్దల పట్ల, బ్రాహ్మణుల పట్ల మరింత భక్తి, వినయం చూపించాలి. వారి ఆశీర్వాదాలే నీకు మంగళకరమవుతాయి. అలా నడుచుకుంటే నీ ఆయుష్ కూడా పెరుగుతుంది అన్నారు. ఇలా 15 సంవత్సరాలు గడిచిపోయాయి. రోజురోజుకి తల్లిదండ్రుల భయం, ఆందోళన మరింత పెరుగుతోంది. పరమేశ్వరుని వరప్రసాదంతో పుట్టిన మార్కండేయునికి 16వ సంవత్సరం రాకముందే జన్మదినోత్సవం చేయాలని నిర్ణయించి మహర్షులందరికీ ఆహ్వానాలు పంపారు. అనేక మునులు, గురువులు మృకండుని ఆశ్రమానికి వచ్చారు. మృకండు ఆనందంతో వారందరికీ అతిథి సత్కారాలు చేశాడు. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరికీ నమస్కరించాడు. వశిష్ఠ మహర్షికి నమస్కరించబోయినప్పుడు మాత్రం వశిష్ఠుడు అతన్ని ఆపాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరు ఎందుకు మార్కండేయుని వారించారు అని అడిగారు. అప్పుడు వశిష్ఠుడు, ఈ బాలుడు కొద్ది రోజుల్లోనే మరణించవలసి ఉంది. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడవు కావాలి అని దీవించారు. అదెలా జరుగుతుంది? ఇతనికి పరమేశ్వరుడు ఇచ్చిన వరం ప్రకారం 16 ఏళ్ల ఆయుష్యే ఉంది. ఇప్పుడు ఇతని 15వ జన్మదినోత్సవం చేస్తున్నారు. ఇంకొక ఏడాదే మిగిలి ఉంది అన్నాడు. ఆ మాటలు విని మునులందరూ తీవ్రంగా విచారించారు. మేము చిరంజీవిగా జీవించమని దీవించాం. అలా అయితే మా వాక్కు అమంగళమవుతుందా? దీనికి ఏదైనా మార్గం లేదా అని వశిష్ఠుని అడిగారు. వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి, మనమంతా కలిసి ఈ మార్కండేయుని బ్రహ్మదేవుని దగ్గరకు తీసుకువెళ్దాం అన్నాడు. అలా వశిష్ఠుడు మిగతా మునులతో కలిసి మార్కండేయుని బ్రహ్మలోకానికి తీసుకెళ్లారు. మునుల రాకతో బ్రహ్మదేవుడు సంతోషించాడు. మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ, చిరంజీవిగా జీవించు నాయనా అని దీవించాడు. అప్పుడు వశిష్ఠుడు మార్కండేయుని జన్మ వృత్తాంతాన్ని బ్రహ్మకు వివరించాడు. బ్రహ్మ జరిగిన పొరపాటుకు విచారం వ్యక్తం చేసి కొద్దిసేపు ధ్యానం చేసి, భయపడకు అని మార్కండేయునికి ధైర్యం చెప్పాడు. తన మనసులో శివుని ధ్యానించి, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతుడిగా చేయుగాక అని సంకల్పించాడు. తర్వాత మునుల వైపు చూసి, మీరందరూ వెళ్ళండి, ఇతనికి ఎలాంటి ప్రమాదం జరగదు అని చెప్పి మార్కండేయుడితో,
నాయనా, నీవు కాశీక్షేత్రానికి వెళ్ళి విశ్వనాథుని సేవిస్తూ ఉండు, నీకు ఏ అపాయం కలగదు అన్నాడు. మార్కండేయుడు ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుని సేవ చేసేందుకు అనుమతి కోరాడు. మృకండు అతని భార్య కుటుంబమంతా కలిసి కాశీకి బయలుదేరారు. కాశీ చేరుకొని మృకండు విశ్వేశ్వరాలయ సమీపంలో ఒక ఆశ్రమం నిర్మించాడు. మార్కండేయుడు రాత్రింబవళ్ళు శివలింగం దగ్గరే ఉండి శివధ్యానంలో మునిగిపోయేవాడు. 16వ సంవత్సరం వచ్చేసింది. మరణ సమయం సమీపించింది. యమధర్మరాజు తన భటులకు మార్కండేయుని ప్రాణాలు తీసుకురండి అని ఆజ్ఞ ఇచ్చాడు. యమభటులు శివసన్నిధిలో ధ్యానంలో ఉన్న మార్కండేయుని దగ్గరికి రాగానే అతడి మహా తేజస్సుకు తట్టుకోలేక ఆగిపోయారు. కాలపాశాన్ని విసరలేకపోయారు. మార్కండేయుని చుట్టూ ఉన్న దివ్య తేజస్సు అగ్నికణాల్లా వారిని బాధించింది. వారు తిరిగి వెళ్లి జరిగిన విషయం యమునికి చెప్పారు. యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా వచ్చి మార్కండేయునిపై కాలపాశం విసిరాడు. అప్పుడే మార్కండేయుడు కన్నులు తెరిచి యముడిని చూసి భయంతో శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని ధ్యానం చేయసాగాడు. తన భక్తుని ఆర్తనాదం విన్న కైలాసవాసి పరమేశ్వరుడు మహారౌద్ర రూపంతో శివలింగాన్ని చీల్చుకొని బయటకు వచ్చి త్రిశూలంతో యముని సంహరించి మార్కండేయుని రక్షించాడు. యముడు చనిపోవడంతో అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలందరూ వచ్చి శివుణ్ణి ప్రార్థించారు. మహేశ్వర, యముడు తన కర్తవ్యమే చేశాడు. మార్కండేయునికి 16 ఏళ్ల ఆయుష్యే ఇచ్చారు కదా, కానీ మీరు అతనిని చిరంజీవిగా చేశారు. మేము దీనికి ఆనందిస్తున్నాం. కానీ ధర్మపాలనకు యముడు అవసరం. దయచేసి అతన్ని బ్రతికించండి అని ఇంద్రుడు ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు యముని మళ్లీ జీవింపచేసి, యమా, నా భక్తుల దగ్గరకు నీవు రాకూడదు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. పరమేశ్వరుని దయవల్ల తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడయ్యాడని మృకండు ఎంతో సంతోషించాడు. తన కుమారుని కాపాడింది తాను చేసిన మాఘమాస పుణ్యఫలమే అని భావించి మాఘమాస మహిమను అందరికీ చెబుతూ ఉండేవాడు. ఇలా వశిష్ఠ మహర్షి మార్కండేయుని మహిమను దిలీప మహారాజుకు వివరించాడు. మాఘపురాణం 12వ అధ్యాయం. ఈ విధంగా అనేక మంది పుణ్యపురుషుల కథలను, మాఘమాస స్నాన ఫల మహిమను వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు వివరించారు. అవన్నీ శ్రద్ధగా విన్న దిలీపుడు వినయంగా, మహర్షి, మీ కృప వల్ల అనేక గొప్ప వృత్తాంతాలు తెలుసుకొని నేను కృతార్థుడనయ్యాను. కానీ నాకు ఇంకా ఒక సందేహం ఉంది. మాఘమాసంలో ఏ ఏ తీర్థాలను దర్శించాలి, దయచేసి అది కూడా చెప్పండి అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా చెప్పారు. దిలీప మహారాజా, మాఘమాసంలో స్నానం చేయాలనే ఆసక్తి ఉన్నవారికి ముఖ్యమైన తీర్థాల మహిమను ఇప్పుడు చెప్తాను, శ్రద్ధగా విను. మాఘమాసంలో నదీ స్నానం చాలా ముఖ్యమైనది. మాఘ స్నానం చేయకుండా కేవలం తీర్థ దర్శనాలు చేస్తే సరిపోతుందని అనుకోవడం అవివేకం. ఎందుకంటే మాఘమాసంలో ఏ నదిలోని నీరైనా గంగా నదితో సమానమైన పవిత్రత కలిగి ఉంటుంది. అందువల్ల మాఘమాసంలో నదీ స్నానం తప్పనిసరి, సర్వ పాపహరమైనది. అలాగే ప్రయాగ క్షేత్రం అత్యంత ముఖ్యమైనది. భరతఖండంలో ప్రధానమైన గంగా నది సముద్రంలో కలిసే చోట మాఘమాసంలో స్నానం చేస్తే 7 జన్మలలో చేసిన పాపాలు కూడా నశిస్తాయి. మాఘమాసంలో నదీ స్నానం చేయడంతో పాటు విష్ణు ఆలయాలు, మహేశ్వర ఆలయాలు మొదలైన 360 పుణ్యక్షేత్రాలను దర్శిస్తే అపారమైన ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా మళ్లీ జన్మ ఉండదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ ఆలయాలలోని ప్రముఖమైన 108 వైష్ణవ దివ్య దేశాలను దర్శించాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఈ వీడియో ఓపెన్ చేసి చూడండి. ఈ 108 ఆలయాలలోని స్వామివారు, అమ్మవార్ల పేర్లను తెలుసుకోవాలి అనుకున్నా ఇంట్లోనే కూర్చొని 108 వైష్ణవ దివ్య దేశాలను దర్శించుకోవచ్చు. తప్పనిసరిగా చూడవలసిన వీడియో. ఇక త్రయంబకం అనే మరో ముఖ్యమైన క్షేత్రం ఉంది. ఇది పడమటి కనుమల దగ్గర ఉంది. అక్కడే పవిత్ర గోదావరి నది జన్మించింది. గౌతమ మహర్షి గోహత్య దోషం పోగొట్టుకోవడానికి ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోదావరి నదిని ఆ ప్రాంతానికి ప్రవహింపచేశాడు. మాఘమాసంలో గోదావరి నదిలో స్నానం చేస్తే అన్ని పాపాలు వెంటనే నశిస్తాయి. ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖం లభిస్తుంది. గౌతమి నదిలో అనేక ప్రసిద్ధ ఉపనదులు కలిసి ప్రవహిస్తూ పరస్పర స్నేహాన్ని చూపిస్తాయి. అలాగే పరంతప అనే ఉపనది ప్రవహించే చోట శివుడు లింగ రూపంలో వెలిసి ఉన్నాడు. దాని అవతల ప్రభావం అనే క్షేత్రం ఉంది. అక్కడ స్నానం చేస్తే బ్రహ్మహత్య వంటి మహాపాపాలు కూడా తొలగిపోతాయి. దీనికి ఒక కథ ఉంది, శ్రద్ధగా విను. విష్ణుమూర్తి నాభికమలంలో జన్మించిన బ్రహ్మకు 5 తలలు ఉండేవి. శివునికి కూడా 5 ముఖాలు ఉన్నాయి కాబట్టి ఆయనను పంచవక్త్రుడు, త్రినేత్రుడు అంటారు. ఒకసారి బ్రహ్మకు తనకే 5 తలలు ఉన్నాయని, తానే గొప్పవాడినని గర్వం కలిగింది. శివుడికి అలాంటి భావమే వచ్చింది.
ఇద్దరూ గర్వంతో వాదించుకున్నారు. ఆ వాదన చివరకు యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధంలో శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేశాడు. వెంటనే శివునికి బ్రహ్మహత్య దోషం అంటుకుంది. అప్పుడు శివుడు భయపడి నరికిన బ్రహ్మతలను చేతిలో పట్టుకొని ముల్లోకాలు తిరుగుతూ ఉన్నాడు. కాలక్రమంలో ఆ తల ఎండిపోయి పుర్రెగా మారింది. ఆ పుర్రెతోనే శివుడు భిక్షాటన చేస్తూ భూలోకానికి వచ్చాడు. శివుడు సహజంగా అతి సుందరుడు. ఆయన భిక్షాందేహి అని అడిగితే గృహిణులు భిక్ష పట్టుకొని బయటకు వచ్చేవారు. శివుని మోహనాకారాన్ని చూసి మోహితులై భిక్ష వేసి ఆయన వెంట వెళ్లేవారు. ఈ దృశ్యాన్ని చూసిన మునులు కోపగించి తమ భార్యలు శివుని వెంట వెళ్లడాన్ని సహించలేక ఈశ్వరునికి పురుషత్వం నశించుగాక అని శపించారు. ఆ శాపం వల్ల శివుడు అక్కడే లింగరూపంలో ఐక్యమయ్యాడు. లింగాకారంగా మారిన ఆ శివలింగం అపారమైన తేజస్సుతో ప్రకాశించసాగింది. కోటి సూర్యుల కాంతిలా భయంకరంగా వెలిగింది. అప్పుడు బ్రహ్మ, విష్ణువు శివుని దగ్గరకు వచ్చి ఆయనను ఓదార్చారు. ప్రయాగ క్షేత్రానికి వెళ్లి అక్కడ స్నానం చేస్తే బ్రహ్మహత్య దోషం పోతుందని చెప్పారు. అలా శివుడు ప్రయాగ క్షేత్రానికి వెళ్లి తన పాపాలను తొలగించుకొని భూలోకానికి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి శివుడు లింగరూపంలోనే భూలోకంలో స్థిరపడ్డాడు. భక్తులు ఆ శివలింగాన్ని పూజిస్తూ శివ సాన్నిధ్యాన్ని పొందుతున్నారు. ఇలా వశిష్ఠ మహర్షి మాఘమాసంలో పుణ్యక్షేత్రాలలో నదీ స్నానం చేయడం ఎంత మహత్తరమో దిలీప మహారాజుకు వివరించారు. మాఘపురాణం 13వ అధ్యాయం. శివుడు పార్వతీదేవికి మాఘమాస మహాత్మ్యాన్ని వివరించిన విధానాన్ని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు చెప్తున్నారు. కైలాస పర్వతంలో పరమశివుడు మందార వృక్షం దగ్గర కూర్చున్నప్పుడు పార్వతీదేవి ప్రయాగక్షేత్ర మహిమ, మాఘమాస మహిమ పూర్తిగా వినాలని కోరుతుంది. అప్పుడు శివుడు ఇలా అంటాడు: మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఉదయకాలంలో నదిలో స్నానం చేసినవాడు అన్ని పాపాల నుండి విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు. ప్రయాగ క్షేత్రంలో గంగా నదిలో మాఘస్నానం చేసిన వారికి మళ్లీ జన్మ ఉండదు. నది లేకపోయినా చెరువు, బావి లేదా మోకాలు మునిగేంత నీటిలో ఉదయమే స్నానం చేస్తే కూడా అదే మహాఫలం లభిస్తుంది. మాఘమాసంలో ఉదయకాలంలో స్నానం చేసి సూర్యునికి నమస్కరించి దాన ధర్మాలు చేసి శివాలయం లేదా విష్ణువాలయంలో దీపం వెలిగించి భక్తితో పూజ చేసిన వారికి అపారమైన పుణ్యం లభిస్తుంది. బలహీనులు లేదా అనారోగ్యులు గోవు పాదం మునిగేంత నీటిలో స్నానం చేసినా శ్రీహరిని దర్శించిన వారికి ముక్తి లభిస్తుంది. ఈ మాసమంతా ప్రతిరోజు స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంత్రం దీపం వెలిగిస్తే పునర్జన్మ ఉండదు. ఇది పురుషులకే కాదు, స్త్రీలు కూడా ఆచరించవచ్చు. బాలుడు, యువకుడు, వృద్ధుడు అందరికీ మాఘస్నానం సమానంగా ఫలిస్తుంది. మాఘమాసంలో జపం, పూజ, దానం చేయని వారు భయంకర నరక బాధలు అనుభవిస్తారని శివుడు హెచ్చరిస్తాడు. అలాగే స్త్రీలు ఉదయమే స్నానం చేసి సూర్య నమస్కారం చేసి విష్ణు పూజ చేసి భర్త పాదాలకు నమస్కరించి అత్తమామలకు సేవ చేస్తే సౌభాగ్యం పెరుగుతుందని చెప్తాడు. మాఘమాసం 12 మాసాలలో అత్యంత శ్రేష్టమైనది. ఈ మాసంలో చేసే చిన్న పుణ్యకార్యమే మహాఫలాన్ని ఇస్తుంది. చలిగా ఉందని స్నానం చేయకుండా వదిలేయడం తానే తన పుణ్యాన్ని కోల్పోవడమే. వృద్ధులు లేదా అనారోగ్యం కలిగిన వారు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. పేద బ్రాహ్మణుడికి వస్త్రదానం చేయడం గొప్ప పుణ్యం. కుటుంబ సభ్యులను మాఘస్నానం చేయమని ప్రోత్సహించిన వారికి అదే ఫలం లభిస్తుంది. నడవలేని వారు కూడా చేతులు, కాళ్ళు, ముఖం కడిగి తలపై నీళ్లు చల్లుకొని మాఘపురాణం చదివినా లేదా విన్నా విష్ణు సాన్నిధ్యం పొందుతారు. అందుకే ఓ పార్వతి, మాఘమాస స్నానం కోటి యజ్ఞాలకు సమానమైన పుణ్యాన్ని ఇస్తుంది. కాబట్టి నేను చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించు అని శివుడు ఉపదేశించాడు. మాఘపురాణం 13వ అధ్యాయం సమాప్తం. మాఘపురాణం 14వ అధ్యాయం. ఓ దిలీప మహారాజా, మాఘమాసంలో స్నానం చేయడం వల్ల ఎంత గొప్ప ఫలితం కలుగుతుందో శివుడు పార్వతీదేవికి చెప్పినది విన్నావు కదా. ఇప్పుడు ఒక బ్రాహ్మణ కన్య తన భర్తతో కలిసి విష్ణు సాయుధ్యాన్ని ఎలా పొందిందో వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను. పూర్వకాలంలో కాశ్మీరు దేశంలో సుబుద్ధి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు 4 వేదాలను చదివి వాటి అర్థాలను కూడా స్పష్టంగా వివరించగల గొప్ప పండితుడు. చదువులో ఎంత పాండిత్యం కలవాడో బుద్ధిలోనూ అంతే మంచివాడు. పెద్దలను గౌరవించేవాడు. అతని పాండిత్యం వలన అనేక మంది విద్యార్థులు అతనిని గురువుగా స్వీకరించారు. ఆ బ్రాహ్మణుడికి ఒక అందమైన కుమార్తె ఉండేది. ఆమె పేరు సుశీల. ఆమె చాలా అందగత్తె, సుగుణాల రాశి. జింక కన్నుల్లాంటి కళ్ళు, నిండు చంద్రుని లాంటి ముఖం, 9 రెక్కలలా నల్లటి పొడవాటి జుట్టు కలిగినది. ఆమె నడక హంస నడకను తలపించేది. కోకిల గొంతులాంటి మధుర స్వరం కలది. ఆమె ముఖ వర్చస్సు చూసిన వారికి మళ్లీ మళ్లీ చూడాలనిపించేది. అటువంటి అన్ని లక్షణాలు కలిగిన కుమార్తెను ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలా అని తండ్రి సుబుద్ధి ఆలోచించసాగాడు.
ఒకరోజు సుమిత్రుడు అనే శిష్యుడు గురువుగారి ఇంట్లో జరగబోయే పూజకు కావలసిన ద్రవ్యాలు తెచ్చేందుకు అడవికి వెళ్ళాడు. అదే సమయంలో సుశీల తన స్నేహితురాళ్లతో తోటలో బంతులాట ఆడుకుంటోంది. బంతి బయటకు వెళ్లడంతో దాన్ని తీసుకురావడానికి తోట వెలుపలకు వచ్చిన సుశీల అక్కడ సుమిత్రుడిని చూసింది. సుమిత్రుడు కూడా యుక్త వయస్కుడు, మంచి దేహ సౌష్ఠవం, విశాల వక్షస్థలం, బంగారు కాంతి లాంటి రూపం కలిగినవాడు. అతని అందాన్ని చూసిన సుశీలకు మనసు చలించిపోయింది. అతని వెంటనే తెలియకుండానే నడవసాగింది. సుమిత్రుడు దూరంగా వెళ్తూ ఒక కోనేరుకు చేరుకున్నాడు. ఆ కోనేరంతా తామర పువ్వులతో నిండిపోయి ఉంది. తుమ్మెదలు మధువు తాగుతూ తిరుగుతున్నాయి. పండ్లు, పువ్వులతో నిండిన చెట్లు, కోయిలల మధురగానం, నెమళ్ల నాట్యం. ఆ ప్రాంతం ఎంతో అందంగా ఉంది. అలసిపోయిన సుమిత్రుడు చల్లని నీరు తాగి చెట్ల నీడలో విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడికి వచ్చిన సుశీల ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూసి మరింత మోహితురాలైంది. చెట్ల నీడలో ఉన్న సుమిత్రుని దగ్గరకు వెళ్లి అతని అందాన్ని చూసి తట్టుకోలేక తన మనసులోని భావాలను బయటపెట్టింది. అతనితో ఏకాంతంగా కలవాలని, తన యవ్వనాన్ని అర్పించాలని అనేక రీతులుగా ప్రలోభపెట్టింది. ఆ మాటలు విన్న సుమిత్రుడు కాసేపు మాట రాకుండా నిలబడిపోయాడు. తర్వాత ఆమెతో ఇలా అన్నాడు: బాలా, నీ మాటలు వింటే నీవు తప్పుదారిలో వెళ్తున్నావని అనిపిస్తోంది. నీవు నా గురువు గారి కుమార్తెవు, నాకు చెల్లెలు లాంటి దానివి. హద్దులు దాటి ప్రవర్తించడం భారతీయ స్త్రీకి తగదు. ఈ పని మహాపాపం. ఇది మనిద్దరిని నాశనం చేస్తుంది. నీ మనసును నియంత్రించుకో. ఇప్పటికీ ఆలస్యం కాలేదు. రా, పూజకు కావలసిన ద్రవ్యాలు తీసుకుని ఇంటికి వెళ్దాం అన్నాడు. కాని సుశీల అతని మాటలు వినలేదు. తన కోరిక నెరవేర్చకపోతే ప్రాణత్యాగం చేస్తానని, తన వల్ల నిందలు వస్తాయని భయపెట్టింది. చివరికి సుమిత్రుడు తీవ్ర అయోమయంలో పడి తప్పుదారి పట్టాడు. ఆ ఇద్దరు కోనేరు వద్ద ప్రకృతి మధ్యలో కామావేశంతో కొంతసేపు గడిపారు. తర్వాత వారు పూలు పళ్ళు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. సుమిత్రుడు గురువుకు నమస్కరించి తెచ్చిన పూజా ద్రవ్యాలను ఇచ్చాడు. గురువు సుబుద్ధి సంతోషంగా స్వీకరించి కుమార్తెను చూసి ఆటల వల్ల అలసిపోయిందని భావించి ప్రేమగా ఆదరించాడు. సుశీల లోపల భయంతో ఉన్నా బయటకు ఏమీ తెలియనట్టుగా ప్రవర్తించింది. కొంతకాలానికి సుశీలకు వివాహం జరిగింది. కానీ కొద్ది కాలంలోనే ఆమె భర్త మరణించాడు. చిన్న వయసులోనే ఆమెకు వైధవ్యం వచ్చింది. తండ్రి సుబుద్ధి తీవ్రంగా దుఃఖించాడు. అప్పుడు అక్కడికి ఒక శుద్ధ పురుషుడు భిక్షాటనకు వచ్చాడు. ఏడుపు విని కారణం అడిగాడు. సిద్ధుడు తన దివ్య దృష్టితో గత విషయాలను తెలుసుకున్నాడు. ఆమె పూర్వజన్మలో ఒక క్షత్రియ యువతిగా ఉండి పరపురుషులతో సంబంధం పెట్టుకుని తన భర్తను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఆ పాప ఫలితమే ఈ జన్మలో వైధవ్యంగా వచ్చిందని వివరించాడు. కానీ చాలా జన్మల క్రితం ఆమె మాఘమాసంలో యమునా నదిలో స్నానం చేసి గౌరీదేవి పూజలో పాల్గొనడం వల్ల వచ్చిన పుణ్యం చేత ఈ జన్మలో మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది అని కూడా చెప్పాడు. ఇప్పుడు ఈ పాపం నుండి విముక్తి పొందే మార్గాన్ని సిద్ధుడు వివరించాడు. మాఘమాసంలో ఆమెను ఉదయం నదిలో స్నానం చేయించి ఇసుకతో గౌరీదేవి ప్రతిమను చేసి ముత్తైదులతో కలిసి పూజ చేయించమన్నాడు. మాఘమాసమంతా ఇలా చేస్తే ఆమె పాపాలు నశించి భర్త కూడా బ్రతుకుతాడు అని చెప్పాడు. ముత్తైదులకు దానాలు, భోజనం చేయించాలన్నాడు. అలాగే మాఘమాసంలో స్నానం అహంకారంతో కాకుండా శుద్ధ మనసుతో చేయాలని ఉపదేశించాడు. మాఘ స్నానం, దాన ధర్మాలు, పురాణ పఠనం, హరినామస్మరణ ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తాయని వివరించాడు. సుబుద్ధి ఆ ఉపదేశాన్ని అనుసరించి కుమార్తె చేత మాఘ స్నానాలు చేయించాడు. దాన పుణ్యాలు చేశాడు. ఫలితంగా ఆమె భర్త మళ్లీ నిద్రలేచినట్లుగా బ్రతికాడు. ఇద్దరూ కలిసి పుణ్యకార్యాలు చేసి పాపరహితులయ్యారు. ఈ విధంగా మాఘమాసం మహిమ వల్ల బ్రాహ్మణ స్త్రీ తన భర్తతో కలిసి ముక్తిని పొందింది. మాఘపురాణం 15వ అధ్యాయం. సుబుద్ధి, అతని కుమార్తె సుశీల, ఆమె భర్త వీరందరూ మాఘ స్నానం చేసి పుణ్యఫలముచే తమ దోషాలన్నింటినీ పోగొట్టుకుని సుఖంగా జీవించారని శివుడు పార్వతీదేవికి వివరించాడు. అప్పుడు పార్వతీదేవి నీలకంఠుని చూసి ఇలా ప్రశ్నించింది: స్వామి, సుబుద్ధి కుమార్తె కథ అంతా వివరంగా చెప్పారు. కానీ సుబుద్ధి శిష్యుడైన సుమిత్రుడు ఏమయ్యాడు? అతని పరిస్థితి ఏ విధంగా మారింది? అది కూడా వినాలని ఆసక్తిగా ఉంది అని అడిగింది. అప్పుడు పార్వతీపతి ఇలా వివరించాడు: సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో చేసిన పాపాన్ని గుర్తు చేసుకుని తీవ్రంగా పశ్చాత్తాపపడసాగాడు. నేను చేసిన పాపానికి తప్పకుండా ఫలితం అనుభవించాల్సిందే అని భావించి గురువైన సుబుద్ధి వద్దకు వెళ్లి ఆయన పాదాలపై పడి ఇలా ప్రార్థించాడు: గురువర్య, నేను ఘోరమైన పాపం చేశాను. క్షణికమైన కామవాంఛకు లోబడి మీ కుమార్తె సుశీలతో కూడితిని. అయినా ఇది పూర్తిగా నా తప్పు కాదని మీకు విన్నవించుకుంటున్నాను. పూజకు కావలసిన ద్రవ్యాలు తెచ్చేందుకు అడవికి వెళ్తుండగా దారిలో ఉన్న ఉద్యానవనంలో మీ కుమార్తె
స్నేహితులతో ఆడుకుంటూ నన్ను గమనించి నా వెంట వచ్చింది. నేను అడవిలో ఒక కోనేటి దగ్గర చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆమె మెల్లగా నన్ను చేరి మాటలతో మోసగించి తన కోరికను తెలియచేసింది. నేను ఎన్నిసార్లు నిరాకరించినా వినలేదు. నా మాట మన్నించకపోతే నీ ఎదుటే ప్రాణత్యాగం చేస్తాను అని బెదిరించింది. ఆమె చనిపోతే మీరు నన్ను తప్పకుండా శిక్షిస్తారని భయపడి చివరకు ఆమె కోరికకు లోబడ్డాను. అయినా నేను చేసింది పాపమే. ఈ పాపం నుంచి నేను ఎలా విముక్తుడనవుతానో దయచేసి చెప్పండి అని వేడుకున్నాడు. శిష్యుడు చెప్పిన మాటలు విని సుబుద్ధి అతని మనస్సులోని బాధను అర్థం చేసుకున్నాడు. తన కుమార్తెకు ఎలా ప్రాయశ్చిత్తం చెప్పాడో అలాగే శిష్యుడికి మార్గం చూపాలని నిర్ణయించి ఇలా అన్నాడు. సుమిత్ర, నీ పాపానికి కూడా ప్రాయశ్చిత్తం ఉంది. నీవు గంగానది తీరానికి వెళ్ళి 12 సంవత్సరాలు తపస్సు చేయి. ఆ తపస్సు ఫలితంగా నీ పాపాలు మబ్బు తొలగినట్లుగా నశించిపోతాయి. అప్పుడు నీవు ముక్తిని పొందగలవు అన్నాడు. ఈ మాటలు విని సుమిత్రుడు ఆనందంతో, ధన్యుడనయ్యాను, మీ ఆజ్ఞ ప్రకారమే ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి గురువుకు నమస్కరించి ప్రయాణమయ్యాడు. ప్రయాణంలో గుట్టలు, కొండలు, సెలయేళ్లు దాటి ఒక అరణ్య ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ ప్రాంతం ఎంతో రమణీయంగా ఉంది. అక్కడ క్రూర మృగాలు, సాధు జంతువులు కలిసిమెలిసి తిరుగుతున్నాయి. నెమళ్ళు, సర్పాలు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఆ ప్రకృతి సౌందర్యం అతని మనసుకు శాంతినిచ్చింది. అలసట తీర్చుకోవాలని ఒక వటవృక్షం కింద కూర్చుని చుట్టూ చూసేసరికి ఒక ఆశ్రమం కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్లి చూశాడు. ఆ ఆశ్రమంలో పురుషులు, స్త్రీలు, బాలికలు కాషాయ వస్త్రాలు ధరించి, రుద్రాక్షమాలలు ధరించి శ్రీమన్నారాయణుని భక్తితో పూజిస్తూ మాఘపురాణ పఠనం చేస్తున్నారు. పూజ పూర్తయ్యాక అందరూ ప్రసాదం స్వీకరించారు. సుమిత్రుడికి ప్రసాదం ఇచ్చారు. అప్పుడు అతను వినయంగా ఇలా అడిగాడు. స్వామి, మీరు చేస్తున్న ఈ వ్రతం ఏంటి? దీని వలన ఎటువంటి ఫలితం కలుగుతుంది? పాపి అయిన మనిషి కూడా పాపరహితుడవుతాడా? నా సందేహాలు తీర్చండి అని ప్రార్థించాడు. అప్పుడు అక్కడున్న మునులలో ఒకరు ముందుకు వచ్చి మాఘమాస మహాత్మ్యాన్ని ఇలా వివరించాడు. విద్యార్థి, మేము ఆచరిస్తున్నది మాఘమాస వ్రతం. ఈ వ్రతం చేయడం వలన ఎంతటి పాపాలు చేసిన వారైనా అన్నీ నశిస్తాయి. రౌరవాది నరక బాధలు కూడా ఈ వ్రతం ఫలితంగా ఎండుటాకులు గాలికి ఎగిరిపోయినట్లు తొలగిపోతాయి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఉదయం నదిలో స్నానం చేసి శ్రీహరిని పూజించి మాఘపురాణం వినేవారు వైకుంఠవాసులవుతారు. ఈ వ్రతాన్ని చేయని వారు, అసత్యం మాట్లాడేవారు, గురువులను గౌరవించని వారు, భక్తులను ఎగతాళి చేసేవారు, పరస్త్రీలను హింసించేవారు, దోపిడీలు చేసేవారు, వీరందరూ బ్రహ్మహత్య చేసిన వారితో సమానం. ఇల్లు తగలబెట్టడం, అబద్ధ సాక్ష్యం చెప్పడం, దైవ సంబంధమైన ధనాన్ని అపహరించడం, దానమిస్తానని చెప్పి ఇవ్వకపోవడం, బంగారం, వెండి, సాలగ్రామాలు దొంగిలించడం, వేశ్యల ఇంట తిరగడం, తల్లిదండ్రులను హింసించడం, ధర్మకార్యాలకు అడ్డుపడడం ఇవన్నీ కూడా మహాపాతకాలు. నీ ఈ మాఘమాస వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే ఇలాంటి పాపాలన్నీ నశిస్తాయి. మాఘమాసం ప్రారంభమైన నాటి నుంచి ఉదయం స్నానం చేసి సూర్యునికి నమస్కరించి విష్ణు పూజ చేసి తులసి తీర్థం తీసుకుంటూ మాసాంతం వరకు కొనసాగిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది. మాఘమాసానికి అధిదేవత శ్రీహరియే. నదీ తీరంలో దేవాలయం లేకపోతే విష్ణు విగ్రహం లేదా పటాన్ని తీసుకువెళ్ళి అక్కడే తులసి దళాలతో పూజ చేయాలి. మాసాంతంలో ఒక సద్బ్రాహ్మణునికి వస్త్రదానము, దక్షిణ ఇచ్చి భోజనం పెట్టాలి. అలా చేసిన వారికి పునర్జన్మ ఉండదు అన్నాడు. ఇది విన్న సుమిత్రుడు తన గురువు చెప్పిన గంగాతీర తపస్సు విషయాన్ని మునికి తెలిపాడు. అప్పుడు ఆ ముని ఇలా అన్నాడు. నీ గురువు చెప్పింది సత్యమే. నీకు మహాపాపం సంక్రమించింది. కానీ ఈ మాఘమాసంలో మిగిలిన 3 రోజులు అయినా మాఘస్నానం చేసి శ్రీహరిని పూజించు. తరువాత గంగా తీరానికి వెళ్లి గురువు చెప్పిన విధంగా తపస్సు చేస్తే నీవు జన్మరాహిత్యాన్ని పొందగలవు. ఇంద్రియాలను నియంత్రించి ఏకాగ్ర చిత్తంతో లక్ష్మీనారాయణుని ధ్యానించు అన్నాడు. ఆ ఉపదేశం మేరకు సుమిత్రుడు ఆ ఆశ్రమంలో 3 రోజులు ఉండి మాఘస్నానాలు చేసి విష్ణు పూజ, పురాణ పఠనం చేశాడు. తరువాత ఆశ్రమవాసులకు నమస్కరించి గంగానది తీరానికి తపస్సు చేయడానికి బయలుదేరాడు. మాఘపురాణం 16వ అధ్యాయం. దిలీప మహారాజా, సుమిత్రుని వృత్తాంతాన్ని ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన విధంగా నీవు విన్నావు కదా. ఇప్పుడు ఇంకొక విశేషమైన కథను కూడా శివుడు పార్వతికి వివరించాడు అని ఇలా చెప్పసాగాడు. మాఘమాసంలో నది స్నానాలు చేసేవాడు ధనవంతుడవుతాడు. ప్రస్తుతం ఎన్ని కష్టాలు ఉన్నా మాఘస్నానం ప్రారంభించిన తర్వాత అవి క్రమంగా తగ్గిపోతాయి. మాఘశుద్ధ దశమి నాడు శుద్ధమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించినవాడు తప్పక శ్రీహరి కటాక్షాన్ని పొందుతాడు. దీనిలో ఏమాత్రం సందేహం లేదు అన్నాడు. ఈ మాటలు విన్న పార్వతీదేవి శివునితో ఇలా అంది. స్వామి,
శ్రీ లక్ష్మీనారాయణ వ్రతం చేస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయని చెప్పారు. ఆ వ్రతాన్ని ఎలా చేయాలి, దాని విధానం ఏంటో వివరంగా చెప్పండి అన్నది. అప్పుడు పరమేశ్వరుడు, మాఘశుద్ధ దశమి నాడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద గాని ఒక మంటపం ఏర్పాటు చేసుకోవాలి. ఆ మంటపాన్ని ఆవు పేడతో అలికి రంగురంగుల ముగ్గులతో అలంకరించాలి. మంటపం మధ్య 8 రేకుల పద్మాన్ని గీయాలి. అక్కడ లక్ష్మీనారాయణుల ప్రతిమను ఉంచి గంధం, కర్పూరం, అగరు మొదలైన ద్రవ్యాలతో పూజ చేయాలి. రాగి చెంబులో నీరు పోసి మామిడి చిగుళ్ళు, కొబ్బరికాయ పెట్టి పైన కొత్త వస్త్రం కప్పాలి. సాలగ్రామాన్ని కూడా ఉంచి ఒక సద్బ్రాహ్మణుని పిలిచి పంచామృతాలతో స్నానం చేయించి తులసీ దళాలు, పుష్పాలతో పూజ చేయాలి. తరువాత ధూపదీప నైవేద్యాలు సమర్పించి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. అనంతరం సూర్యనారాయణ స్వరూపుడైన శ్రీరామచంద్రుని మనసులో ధ్యానించాలి. మాఘమాస వ్రతం చేసేవారు తమ తల్లిదండ్రులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వ్రతాన్ని చేయాలి. ఒక బ్రాహ్మణునికి బియ్యం, బెల్లం, పప్పు, ఉప్పు, కూరగాయలు, పండ్లు మొదలైనవి దానంగా ఇవ్వాలి. మాఘపురాణం చదివేటప్పుడు గాని వినేటప్పుడు గాని చేతిలో అక్షతలు పెట్టుకొని కొన్నింటిని భగవంతునిపై వేసి మరికొన్నింటిని తలపై వేసుకోవాలి. ఈ విధంగా మాఘ స్నానం చేసి మాఘ శుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజిస్తే ఎంతటి మహాపాపాలైనా నశిస్తాయి. దీనికి ఒక ఉదాహరణను చెప్తాను, శ్రద్ధగా విను. గౌతమ మహర్షి ఒకసారి తన శిష్యులతో కలిసి తీర్థయాత్రకు బయలుదేరాడు. మాఘమాసం కావడంతో వారు కృష్ణానది తీరానికి వచ్చి అక్కడ సూర్యోదయ సమయంలో స్నానం చేసి రావి చెట్టు వద్ద శ్రీహరిని పూజించారు. ప్రతిరోజు ఇలానే మాఘమాస వ్రతాన్ని ఆచరిస్తున్నారు. మాఘశుద్ధ దశమి నాడు రావి చెట్టు వద్ద ఒక మంటపం వేసి శ్రీహరి చిత్రపటాన్ని ఉంచి భక్తితో పూజ చేశారు. ఆ సమయంలో ఒక ఆడకుక్క అక్కడికి వచ్చి జరుగుతున్న పూజను నిశ్చలంగా చూసింది. శిష్యులు దానిని తరిమివేయగా అది 4 దిక్కుల చుట్టూ తిరిగి మళ్లీ మంటపం ఎదుట కూర్చుంది. ఇలా 3 సార్లు మంటపం చుట్టూ తిరిగింది. అది మాఘమాసం కావడంతో ఆ కుక్క రూపం వదిలి ఒక రాజుగా మారిపోయింది. అతడు సకల ఆభరణాలతో మునుల ఎదుట నిలబడి నమస్కరించాడు. ఇది చూసి గౌతమ మహర్షి ఆశ్చర్యపడి, నీవెవరు, ఇలా మారడానికి కారణమేమిటి అని అడిగాడు. అందుకు ఆ రాజు ఇలా చెప్పాడు, నేను కళింగ దేశపు రాజును. నా పేరు జయచంద్రుడు. చంద్రవంశానికి చెందినవాడిని. నేను ధర్మ మార్గంలో రాజ్యాన్ని పాలించాను. అనేక దాన ధర్మాలు చేశాను. దేవాలయాలు నిర్మించాను. అన్నదానం, తిలదానం చేశాను. కానీ ఒకసారి ఒక ముని వచ్చి మాఘమాస మహాత్మ్యాన్ని చెప్పినప్పుడు నేను అతన్ని అవమానించాను. మాఘస్నానం, దాన, పుణ్యాలు అన్ని అబద్ధాలని అన్నాను. ఆ అపరాధం వల్లనే నేను కుక్కగా జన్మించాను. 7 జన్మలు కుక్కగా బాధపడ్డాను. ఈరోజు మాఘమాసంలో మీ పూజా మండపం చుట్టూ 3 సార్లు తిరిగినందువల్ల నాకు పూర్వరూపం తిరిగి లభించింది అన్నాడు. ఈ మాటలు విని గౌతమ మహర్షి ఇలా అన్నాడు, మాఘమాసాన్ని తక్కువగా చూడడం వల్ల నీవు ఇంత కష్టాన్ని అనుభవించావు. మాఘమాసంలో భగవంతుని మండపం చుట్టూ తిరిగినంత మాత్రాననే నీకు విముక్తి లభించింది. మరి మాఘమాసమంతా స్నానం చేసి పూజ చేస్తే ఎంత గొప్ప ఫలం వస్తుందో ఆలోచించు అన్నాడు. అప్పుడే రావి చెట్టులోని ఒక తొర్రలో నుంచి ఒక కప్ప బయటకు వచ్చి గౌతమ మహర్షి పాదాలపై పడింది. వెంటనే అది కప్పరూపం విడిచి ఒక సుందరమైన యువతిగా మారింది. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతం గుర్తు తెచ్చుకొని గౌతమ మహర్షికి నమస్కరించింది. ఆమె ఎవరో, ఆమె పూర్వజన్మ కథ ఏంటో రేపటి రోజు అధ్యాయంలో తెలుసుకుందాం. మాఘపురాణం 17వ అధ్యాయం. కప్పరూపమును విడిచిన స్త్రీ తన వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగింది. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతాన్ని ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. దయచేసి శ్రద్ధగా వినండి. నా జన్మస్థానం గోదావరి నదికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామం. నా తండ్రి పేరు హరిశర్మ. నా పేరు మంజుల. నా తండ్రి నన్ను కావేరీ తీర్థంలో నివసించే జ్ఞానానందుడనే బ్రాహ్మణునికి వివాహం చేసి ఇచ్చాడు. అతడు గొప్ప జ్ఞాని, దైవభక్తుడు, వినయశీలుడు. వివాహం అయిన తర్వాత నేను నా భర్తతో కలిసి కాపురానికి వెళ్ళాను. కొంతకాలానికి మాఘమాసం ప్రారంభమైంది. ఒకరోజు నా భర్త నాతో ఇలా అన్నాడు, ఈ మాఘమాసం చాలా పవిత్రమైనది. ఇది అపారమైన ఫలితాన్ని ఇస్తుంది. నేను చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాఘస్నానం చేస్తూ వస్తున్నాను. నీవు నా భార్యవు కాబట్టి ఈ మాఘమాసమంతా కావేరీ నదిలో స్నానం చేయాలి. ప్రతిరోజు తెల్లవారగానే లేచి కాలకృత్యాలు తీర్చుకొని సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి వెళ్లి స్నానం చేయాలి. అనంతరం సూర్యునికి నమస్కరించాలి. నది ఒడ్డున విష్ణువు చిత్రపటాన్ని పెట్టి పుష్పాలు, గంధం, అగరు, ధూపదీపాలతో పూజ చేయాలి. బెల్లం లేదా ఖండ శర్కర నైవేద్యంగా సమర్పించాలి. తరువాత తులసి తీర్థాన్ని తలపై ధరించాలి. ఇంటికి వచ్చి ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున మాఘపురాణం చదవాలి. ఇలా చేస్తే నీకు శుభ ఫలితాలు కలుగుతాయి. నీ 5వ తనం సుఖంగా ఉంటుంది అని చెప్పాడు.
కానీ నేను ఆయన మాటలు లెక్క చేయలేదు. అతణ్ణి తక్కువగా చూసి నిర్లక్ష్యంగా ప్రవర్తించాను. నా భర్త శాంత స్వభావుడు అయినా నా అహంకారపూరితమైన మాటల వల్ల అతనికి కోపం వచ్చింది. అతడు నన్ను శపించాడు. ఓ మూర్ఖురాలా, నీవు ఇంతటి దైవద్వేషివని నాకు తెలియలేదు. మాఘమాస వ్రతాన్ని నీచంగా చూస్తున్నావా? సరే, నీ పాపమే నిన్ను శిక్షిస్తుంది. నీవు కృష్ణానది తీరంలో ఉన్న రావి చెట్టు తొర్రలో కప్ప రూపంలో జీవించాలి అని శపించాడు. ఆ శాపం విని నేను వణికిపోయాను. అప్పుడు నాకు నా తప్పు తెలిసింది. నేను పశ్చాత్తాపంతో భర్త పాదాలపై పడి, నాకీ శాపం ఎలా తొలుగుతుంది? మళ్ళీ మిమ్మల్ని నేను ఎలా కలుసుకుంటాను? నాకు ప్రాయశ్చిత్తం లేదా అని వేడుకున్నాను. అప్పుడు నా భర్త కొంతసేపు ఆలోచించి ఇలా చెప్పాడు. గౌతమ మహర్షి గోదావరి తీరంలోని తన ఆశ్రమం నుంచి ఉత్తర దేశ యాత్రకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాడు కృష్ణానదిలో స్నానం చేయడానికి వస్తారు. ఆ సమయంలో నీవు ఆయన దర్శనం పొందితే ఆయన మహిమ వల్ల నీకు మళ్ళీ నిజరూపం లభిస్తుంది అని చెప్పాడు. అలా చెప్పగానే నేను కప్ప రూపాన్ని ధరించాను. నా మూర్ఖత్వానికి నా భర్త కూడా విచారించాడు. నేను కప్పగా మారి కృష్ణానది తీరంలోని రావి చెట్టు తొర్రలో నివసిస్తూ మీరు వచ్చే రోజు కోసం ఎదురుచూస్తూ జీవించాను. ఎంతకాలం గడిచిందో నాకు తెలియదు అని చెప్పింది. ఇది విన్న గౌతమ మహర్షి నాతో ఇలా అన్నారు. అమ్మాయి, భయపడకు. నీకు ఈ శాపం వచ్చి 1000 ఏళ్లకు పైగా అయింది. ఈ కాలం అంతా నీ భర్త ఒంటరిగా జీవిస్తూ హరినామ సంకీర్తనలు చేస్తూ చివరికి మరణించాడు. అతడు ఇప్పుడు వైకుంఠంలో ఉన్నాడు. మాఘమాస మహిమ అపారమైనది. ఇది సౌభాగ్యం, ఆరోగ్యం, సంతానం మాత్రమే కాదు, మోక్షాన్ని కూడా ఇస్తుంది. ఈ వ్రతం విష్ణువుకు అత్యంత ప్రియమైనది. ఇది మాఘమాసం. ఈ సమయంలో స్త్రీలు గాని పురుషులు గాని ప్రాతకాలంలో నది స్నానం చేస్తే విష్ణు సాన్నిధ్యం పొందుతారు. మాఘశుద్ధ పాడ్యమి, సప్తమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి రోజుల్లో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ శ్రవణం చేస్తే మనోవాంఛలు నెరవేరుతాయి. భక్తితో మాఘపురాణం విన్నవారికి తప్పక మోక్షప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు. ఈ విధంగా గౌతమ మహర్షి ఉపదేశించిన కథను మహేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. మాఘపురాణం 18వ అధ్యాయం. వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుతో ఇలా చెప్పాడు. పార్వతీదేవికి పరమేశ్వరుడు ఒక గొప్ప కథను వివరించాడు. అది ఒక పిసినిగొట్టు వ్యాపారి గురించి. చాలా కాలం క్రితం దక్షిణ దేశంలో వసంతవాడ అనే పెద్ద గ్రామం ఉండేది. ఆ గ్రామంలో బంగారు శెట్టి అనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతడు బంగారం, డబ్బులతో చాలా సంపన్నుడు. కానీ అతడు అతి పిసినారి. తన తండ్రి నుంచి వచ్చిన సంపద చాలానే ఉన్నా ఇంకా ధనాశతో వడ్డీలకు డబ్బులు ఇచ్చి మరింత ధనం కూడబెట్టేవాడు. బంగారు శెట్టి ఎప్పుడూ దేవుణ్ణి ధ్యానించలేదు, దాన ధర్మాలు చేయలేదు. వారు గడువుకి తీర్చలేకపోతే తప్పుడు సాక్ష్యాలతో వారి ఆస్తులను కూడా లాక్కొనేవాడు. అతని భార్య పేరు తాయారమ్మ. ఆమె మాత్రం దయగల స్త్రీ. ఒకరోజు బంగారు శెట్టి ఊరు బయటకు వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం ఒక వృద్ధ బ్రాహ్మణుడు తాయారమ్మ ఇంటికి వచ్చి ఇలా ప్రార్థించాడు. అమ్మా, నేను ముసలివాణ్ణి, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. చీకటి పడుతోంది, చలి ఎక్కువగా ఉంది. ఈ రాత్రి మీ ఇంటి దగ్గరే ఉండనివ్వు. రేపు ఉదయాన్నే మాఘస్నానం చేసి వెళ్ళిపోతాను, నీకు పుణ్యం కలుగుతుంది అన్నాడు. తాయారమ్మకు అతనిపై జాలి కలిగింది. ఇంటి ముందు స్థలాన్ని శుభ్రం చేసి ఒక చాప వేసి కప్పుకోవడానికి వస్త్రం ఇచ్చింది. అతడికి ఒక పండు కూడా ఇచ్చింది. అప్పుడు ఆమె ఆసక్తితో, అయ్యా, మీరు మాఘస్నానం చేస్తా అన్నారు. మాఘస్నానం అంటే ఏంటి? దానివల్ల ఏ ఫలితం లభిస్తుంది అని అడిగింది. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు, అమ్మా, మాఘమాసంలో సూర్యోదయం అయిన తర్వాత నదిలో కానీ, చెరువులో కానీ, బావిలో కానీ స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసి, పుష్పాలు, ఫలాలతో పూజ చేయాలి. తరువాత మాఘపురాణం చదవాలి లేదా వినాలి. ఇలా 1 రోజులు చేస్తే మహాపాపాలు కూడా నశిస్తాయి. 1 రోజులు చేయలేని వారు కనీసం ఒక రోజైనా ఏకాదశి, ద్వాదశి లేదా పౌర్ణమి రోజున చేస్తే సిరి సంపదలు, సంతానం కలుగుతాయి. ఇది నా అనుభవం అని చెప్పాడు. ఆ మాటలు విని తాయారమ్మ చాలా ఆనందించింది. మరుసటి రోజు ఆ బ్రాహ్మణునితో కలిసి నదికి వెళ్లి మాఘస్నానం చేయాలని నిర్ణయించుకుంది. అంతలో బంగారు శెట్టి ఇంటికి వచ్చాడు. భార్య మాఘస్నానం గురించి చెప్పగానే అతడు కోపగించాడు. ఏమిటి ఈ పిచ్చి మాటలు? మాఘస్నానమా? దానమా? చలిలో చన్నీళ్ల స్నానం చేసి పేదవాళ్ళమవుతామా? నేను కష్టపడి కూడబెట్టిన డబ్బు దానం చేయాలా అంటూ ఆమెను బెదిరించాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర రాలేదు. తెల్లవారగానే భర్తకు చెప్పకుండా స్నానం చేయడానికి నదికి వెళ్ళింది. ఇది తెలుసుకున్న బంగారు శెట్టి కోపంతో కర్ర తీసుకొని వచ్చి భార్యను కొట్టబోయాడు. ఇద్దరూ నీళ్లలో పెనుగులాడుతూ చివరకు ఇద్దరూ మునిగిపోయారు. అలా అనుకోకుండా ఇద్దరికీ మాఘస్నాన ఫలం దక్కింది. కొన్ని సంవత్సరాల తరువాత ఇద్దరికీ ఒక వ్యాధి వచ్చి మరణించారు. బంగారు శెట్టిని తీసుకువెళ్ళడానికి యమభటులు వచ్చారు.
తాయారమ్మను తీసుకువెళ్ళడానికి విష్ణుదూతలు వచ్చారు. అప్పుడు తాయారమ్మ ఆశ్చర్యంగా, నేను వైకుంఠానికి, నా భర్త యమలోకానికి ఎందుకు? ఇద్దరం ఒకేలా స్నానం చేశాం కదా అని అడిగింది. అప్పుడు యమభటులు, అమ్మా, నీవు భక్తితో మాఘస్నానం చేశావు, నీ భర్త మాత్రం జీవితమంతా అన్యాయాలు చేశాడు, అందుకే ఈ తేడా అన్నారు. అప్పుడు తాయారమ్మ, అయితే నాతో కలిసి అతడు నీళ్ళలో మునిగాడు కదా, అతడికి మాఘస్నాన ఫలం రావాలి కదా అని అడిగింది. ఈ సందేహంతో యమభటులు చిత్రగుప్తుడి దగ్గరకు వెళ్లారు. చిత్రగుప్తుడు వారి పుణ్య పాపాల పట్టిక చూసి ఆశ్చర్యపోయాడు. ఇద్దరికీ సమాన పుణ్యం లిఖితమై ఉంది. తప్పు జరిగిందని గ్రహించి బంగారు శెట్టిని కూడా వైకుంఠానికి పంపమని విష్ణుదూతలకు ఆజ్ఞ ఇచ్చాడు. అలా బంగారు శెట్టిని కూడా పుష్పక విమానంలో వైకుంఠానికి తీసుకువచ్చారు. భార్యాభర్తలు ఇద్దరూ అపార ఆనందాన్ని పొందారు. వశిష్ఠుడు దిలీపుడితో, చూశావా రాజా, భార్య భక్తి వల్ల ఎంతటి పిసినారి అయినా భర్తకు మోక్షం కలిగింది. ఒక్కరోజు మాఘస్నానం చేసినందుకే ఇంతటి ఫలం. అలాంటిది నెల రోజులు చేస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందో చెప్పనక్కర్లేదు అన్నాడు. మాఘపురాణం 19వ అధ్యాయం. సంవత్సరంలో వచ్చే 12 నెలలలో మాఘమాసం చాలా గొప్పదిగా, పవిత్రమైనదిగా చెప్పబడింది. ఈ మాఘమాసంలో నదిలో కానీ, నది లేని చోట చెరువులో కానీ స్నానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. ఒకవేళ చెరువు కూడా అందుబాటులో లేకపోతే కనీసం బావి దగ్గర అయినా తెల్లవారుజామునే స్నానం చేసిన మాత్రానే మనిషి చేసిన పాపాలన్నీ నశించిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. పూర్వకాలంలో అనంతుడు అనే ఒక గొప్ప బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు యమునా నదీ తీరంలో ఉన్న ఒక అగ్రహారంలో నివసించేవాడు. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానులు, తపస్సు చేసినవారు, దాన ధర్మాలు చేసి మంచి పేరు సంపాదించినవారు. అయితే అనంతుడు చిన్నతనంలో చాలా గడుసుగా, పెంకిగా ఉండేవాడు. అయినప్పటికీ తల్లిదండ్రుల భయం, భక్తి వల్ల కొంతవరకు మాత్రమే చదువు నేర్చుకున్నాడు. తర్వాత చెడ్డ స్నేహాలు చేస్తూ అనేక దుర్గుణాలు అలవాటు చేసుకున్నాడు. మద్యం తాగడం, మాంసం తినడం మొదలుపెట్టి చివరకు తన కన్న బిడ్డలను కూడా అమ్ముకునే స్థితికి దిగజారిపోయాడు. అలా చెడు పనుల ద్వారా డబ్బు సంపాదించి ధనవంతుడయ్యాడు. కాలక్రమేణా అతడు వృద్ధుడయ్యాడు. తన దగ్గర ఎంతో ధనం ఉన్నప్పటికీ తాను సరిగ్గా తినేవాడు కాదు. ఇతరులకు దానం చేయడమూ లేదు. ఒకరోజు రాత్రి పడుకునే ముందు అతడికి ఇలా అనిపించింది, అయ్యో, నేను ఎంతటి పాపాత్ముణ్ణయ్యాను. శరీర బలం ఉంది, మనస్సులో గర్వం ఉంది అని జీవితమంతా గడిపేశాను. కానీ ముక్తిని ఇచ్చే ఒక్క మంచి పనిని చేయలేకపోయాను కదా అని తీవ్రంగా పశ్చాత్తాపపడుతూ నిద్రపోయాడు. కానీ ప్రపంచంలో అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఆ రాత్రే కొందరు దొంగలు పడి అనంతుడి ఇంట్లోకి చొరబడి అతని వద్ద ఉన్న డబ్బు, బంగారం అన్నింటినీ తీసుకెళ్లిపోయారు. ఉదయం నిద్ర లేచి చూసేసరికి తన సంపద అంతా పోయిందని తెలుసుకున్నాడు. నేను అన్యాయంగా సంపాదించిన ధనం అన్యాయంగానే పోయింది అని విలపించాడు. ఆ సమయంలో పెద్దల మాటలు, నీతులు అతనికి గుర్తుకొచ్చాయి. తను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని మనసులో నిర్ణయించుకున్నాడు. అప్పుడు మాఘమాసం నడుస్తోంది. వెంటనే యమునా నదికి వెళ్లి స్నానం చేశాడు. ఆ స్నానం వల్ల అతడికి మాఘమాస స్నాన ఫలం లభించింది. నదిలో మునిగి బయటకు వచ్చేసరికి అతడి బట్టలు తడిగా ఉన్నాయి. చలికి బాగా వణికిపోయి శరీరం బిగుసుకుపోయింది. అలా వణుకుతూనే నారాయణ నారాయణ అని నామస్మరణ చేస్తూ ప్రాణాలు విడిచాడు. ఆ ఒక్కరోజు అయినా మాఘమాసంలో నదిలో స్నానం చేసిన ఫలితంగా అతడు చేసిన అన్ని పాపాలు పూర్తిగా నశించాయి. చివరికి అతడు వైకుంఠానికి చేరుకున్నాడు అని వశిష్ఠ మహర్షి ఈ కథను వివరించారు. మాఘపురాణం 20వ అధ్యాయం. పాండవులలో రెండవ వాడు భీముడు. అపార బలవంతుడు, భోజనప్రియుడు. ఆకలి వచ్చినప్పుడు ఏమాత్రం ఆగలేని స్వభావం అతనిది. అలాంటిది భీముడికి ఒకసారి ఏకాదశి వ్రతం చేయాలి అనే కోరిక కలిగింది. కానీ ఏకాదశి రోజున భోజనం చేయకూడదని తెలిసి అతడు బెంగపడ్డాడు. తనలాంటి భోజన ప్రియుడికి ఉపవాసం ఎలా సాధ్యమవుతుందో అనే సందేహంతో ధౌమ్య మహర్షిని ఆశ్రయించాడు. భీముడు ఇలా అడిగాడు, ఆకలి తీరేలా వ్రత ఫలం కూడా దక్కేలా నాకు మార్గం చెప్పండి అని అడిగాడు. అప్పుడు ధౌమ్యుడు చిరునవ్వుతో, భీమసేన, ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. దీక్షతో వ్రతం చేస్తే ఆకలి కూడా అనిపించదు. రాబోయేది మాఘశుద్ధ ఏకాదశి. అది సంవత్సరంలోని 24 ఏకాదశులలో అత్యంత గొప్పది. ముఖ్యంగా అది పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే దానికి సమానమైన పుణ్యదినం మరొకటి ఉండదు అని అన్నాడు. ధౌమ్యుడి మాటలతో భీముడి సందేహం తొలగింది. మాఘశుద్ధ ఏకాదశి రోజున భీముడు పూర్తిగా ఉపవాసం ఉండి నిష్ఠతో వ్రతం చేశాడు. అందుకే ఆ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుస్తారు. అనంతరం వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుతో ఇలా అన్నారు,
మాఘమాసంలో పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన మహాశివరాత్రి కూడా వస్తుంది. ఇప్పుడు దాని మహిమను చెప్తాను. మాఘమాస కృష్ణపక్ష చతుర్దశినే మహాశివరాత్రి అంటారు. ఆ రోజు స్నానం చేసి శంకరుని పూజించి బిల్వపత్రాలు సమర్పించి శివప్రసాదం స్వీకరించి రాత్రంతా జాగరణ చేయాలి. మరుసటి రోజు అమావాస్య స్నానం చేస్తే ఎంతటి పాపాలైనా నశించి కైలాస ప్రాప్తి లభిస్తుంది. ఇది చెప్పేందుకు వశిష్ఠుడు ఒక కథను వివరించాడు. శబరి నదీ తీరంలో ఒక క్రూరమైన బోయవాడు తన కుటుంబంతో జీవించేవాడు. వేటాడి జీవించడం తప్ప అతడికి ఇంకేమీ తెలీదు. ఒకరోజు వేటకు వెళ్లి ఏ జంతువు దొరకక సాయంత్రం ఒక మారేడు చెట్టెక్కి ఎదురు చూస్తూ ఉండిపోయాడు. చలికి తట్టుకోలేక కొమ్మలను విరిచి కప్పుకున్నాడు. ఆ కొమ్మలపై ఉన్న ఎండిన ఆకులు కింద ఉన్న శివలింగంపై పడ్డాయి. ఆ రోజు మహాశివరాత్రి. అతడు తిండిలేక ఉపవాసంగా ఉన్నాడు. వేట కోసం రాత్రంతా మెలకుగా ఉన్నాడు. తనకు తెలియకుండానే బిల్వపత్రాలు శివలింగంపై పడ్డాయి. ఈ విధంగా ఉపవాసం, జాగరణ, బిల్వపత్ర సమర్పణ మూడూ కూడి అతడికి మహాపుణ్యంగా మారాయి. కొన్ని సంవత్సరాల తర్వాత అతడు మరణించాడు. యమదూతలు అతని ఆత్మను తీసుకువెళ్లగా శివదూతలు వచ్చి దాన్ని కైలాసానికి తీసుకువెళ్లారు. యముడు శివుని వద్దకు వెళ్లి, ఈ బోయవాడు మహాపాపి, చిత్తశుద్ధితో శివపూజ చేయలేదు. అలాంటి వాడికి కైలాస ప్రాప్తి న్యాయమా అని అడిగాడు. అందుకు శివుడు ఇలా అన్నాడు: మహాశివరాత్రి రోజున బిల్వపత్రాలు నాపై పడడం, ఉపవాసం, జాగరణ ఇవన్నీ కలిసినప్పుడు మహాపాపి అయినవాడు కూడా పాప విముక్తుడవుతాడు. ఆ వ్రత మహిమ వల్ల ఇతడు నా సాయుధ్యాన్ని పొందాడు అని అన్నాడు. ఇంకేమీ చెప్పలేని యముడు శివునికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మాఘపురాణం 21వ అధ్యాయం. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశంగా జన్మించినవాడు. అంటే త్రిమూర్తులే దత్తాత్రేయుని రూపంలో అవతరించారని శాస్త్రాలు చెప్తాయి. లోక కళ్యాణం కోసం ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడు అనే గొప్ప క్షత్రియ వీరుడు ఉండేవాడు. అతడు మాహిష్మతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలించేవాడు. కార్తవీర్యార్జునికి గురువు స్వయంగా దత్తాత్రేయుడే. ఒకరోజు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమానికి వెళ్లి నమస్కరించి ఇలా అన్నాడు: గురువర్య, మీ అనుగ్రహం వల్ల నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. కానీ మాఘమాసం యొక్క మహాత్మ్యాన్ని ఇప్పటి వరకు పూర్తిగా వినలేదు. మాఘమాసం ఎందుకు అంత విశిష్టమైనదో, మాఘస్నానం చేస్తే కలిగే ఫలితం ఏంటో నాకు వివరించండి అని కోరాడు. కార్తవీర్యార్జుని కోరికను అంగీకరించిన దత్తాత్రేయుడు ఈ విధంగా ఉపదేశించాడు: ఓ రాజా, భరతఖండంలో ఉన్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచంలో మరెక్కడా లేవు. ఈ నదుల్లో ముఖ్యమైనవి 12. అందుకే ఈ నదులకు పుష్కర కాలం లభిస్తుంది. బృహస్పతి ఒక్కో సంవత్సరం ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఆయా నదులకు పుష్కరారంభం జరుగుతుంది. అటువంటి పుణ్య నదుల్లో స్నానం చేసి దాన ధర్మాలు చేసిన వారికి కలిగే ఫలితాన్ని వర్ణించడం నాకు కూడా సాధ్యం కాదు. ముఖ్యంగా మాఘమాసంలో నదిలో స్నానం చేసిన వారికి అపారమైన పుణ్యఫలం లభిస్తుంది. అంతేకాదు, జన్మరాహిత్యం కూడా కలుగుతుంది. అందుకే ప్రతి మనిషి తప్పకుండా మాఘమాసంలో నదీ స్నానం చేయాలి. అలా చేయని వారు తాము చేసిన పాప ఫలితాన్ని జన్మజన్మలలో అనుభవించక తప్పదు. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘస్నానం చేసి ఒక సద్బ్రాహ్మణునికి దాన ధర్మాలు చేస్తే మహాపాతకాలు చేసిన వాడైనా ముక్తిని పొందగలడు అని దత్తాత్రేయుడు చెప్పాడు. ఆ తర్వాత ఒక పురాతన కథను కూడా వివరించాడు. పూర్వకాలంలో గంగానదీ తీరంలో ఉత్తర భాగంలో భాగ్యపురం అనే ఒక పట్టణం ఉండేది. అక్కడ నివసించే ప్రజలు చాలా భాగ్యవంతులు. గొప్ప వ్యాపారాలు చేసి విపరీతమైన సంపద సంపాదించి కుబేరునితో సమానంగా జీవించేవారు. ఆ నగరంలో హేమాంబరుడు అనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు. అతని దగ్గర బంగారు ఆభరణాలు, నాణేలు రాసులుగా ఉండేవి. కొంతకాలానికి హేమాంబరుడు మరణించాడు. తండ్రి చనిపోయిన తర్వాత అతని 2 కుమారులు ఆస్తిని పంచుకొని తమ ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు. 2 చెరో స్త్రీలను ఇంటికి తెచ్చుకొని కులభ్రష్టులయ్యారు. ఒకరోజు పెద్ద కుమారుడు దైవవశాత్తు అడవిలో ఒక పెద్ద పులి నోట పడిపోయి మరణించాడు. చిన్న కుమారుడు ఆ స్త్రీతో ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా కర్మవశాత్తు ఒక త్రాచుపాము కరిచి నోటి వెంట నురగలు కక్కుతూ ప్రాణాలు విడిచాడు. ఈ విధంగా హేమాంబరుని 2 కుమారులు మరణించారు. యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకానికి తీసుకెళ్లారు. అక్కడ చిత్రగుప్తుడు వారి పాపపుణ్యాల లెక్కలు పరిశీలించాడు. పెద్ద కుమారుణ్ణి నరకానికి పంపమని ఆజ్ఞ ఇచ్చాడు. చిన్న కుమారుణ్ణి స్వర్గానికి పంపమని చెప్పాడు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి పిల్లలము. ఇద్దరం ఒకే విధంగా పాపాలు చేశాము. అయినా అతడికి నరకం, నాకు స్వర్గం ఎందుకు అని ప్రశ్నించాడు. అప్పుడు చిత్రగుప్తుడు, ఓ వైశ్యపుత్ర, నీవు ప్రతిరోజు నీ మిత్రుణ్ణి కలుసుకోవడానికి
గంగా నదిని దాటి అవతలి గట్టుకు వెళ్లి వచ్చేవాడివి. అలా మాఘమాసంలో నదిని దాటుతూ ఉండగా గంగా నదిలోని నీటి కెరటాలు నీ తల మీద పడేవి. దానివల్ల నీవు పవిత్రుడవయ్యావు. ఇంకొక విషయం ఏంటంటే, నీ మిత్రుడు ఒక బ్రాహ్మణుడు. ప్రతిరోజు బ్రాహ్మణ దర్శనం చేస్తే గోహత్య వంటి మహాపాతకాలు కూడా నశిస్తాయి. అందువల్ల నీకు మంచి ఫలం లభించింది. అది కాక ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు పఠించే గాయత్రి మంత్రాన్ని నీవు వినేవాడివి. గంగాజలం నీ శరీరాన్ని తాకినందువల్ల నీ పాపాలు నశించాయి. అందుకే నేను స్వర్గానికి పంపుతున్నాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న వైశ్యకుమారుడు, గంగాజలం నాపై పడినంత మాత్రాన నాకు ఇంత గొప్ప మోక్షం లభించింది. ఇది నా భాగ్యం అని సంతోషించాడు. ఆ తరువాత దేవతలతో కలిసి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. మాఘపురాణం 22వ అధ్యాయం. ఓ కార్తవీర్యార్జున, ఇప్పుడు నేను నీకు శివపూజ యొక్క గొప్పతనం అలాగే శివమహాత్మ్యం గురించి వివరంగా చెప్తాను. శ్రద్ధగా విను అని దత్తాత్రేయుడు ఉపదేశం ప్రారంభించాడు. పూర్వకాలంలో శ్రీరామచంద్రుడు రావణుణ్ణి సంహరించడానికి ముందు సముద్రంపై వారధి నిర్మించిన ప్రదేశంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ శివలింగాన్ని పూజించి శివుని ధ్యానించిన తరువాతనే సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి రావణుణ్ణి సంహరించాడు. అదేవిధంగా హనుమంతుడు సముద్రాన్ని దాటే ముందు శివుని ధ్యానించాడు. శ్రీరామునికి నమస్కరించి అపారమైన బలాన్ని సంపాదించి ఆ మహాసముద్రాన్ని సులభంగా దాటగలిగాడు. అర్జునుడు కూడా యుద్ధానికి బయలుదేరే ముందు శివపూజ చేసి ఆ తరువాత యుద్ధరంగంలో అడుగుపెట్టాడు. ఇలాగే ఎంతో మంది మహానుభావులు శివుని ధ్యానించి ఆయన కృపతో తమ జీవితాల్లో విజయాన్ని పొందారు. స్త్రీలు కూడా తమ మనసులో కోరుకున్న కోరికలు నెరవేరేలా శివుని పూజించారు. అందువల్ల అన్ని పూజలలో శివపూజ అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడుతుంది. ఇదే విధంగా నదులలో గంగా నది అత్యంత పవిత్రమైనది. ఎందుకంటే గంగాజలం విష్ణుమూర్తి పాదాల నుండి ఉద్భవించింది. అలాగే శివుని శిరస్సు నుండి భూమిపై ప్రవహించింది అని పురాణాలు చెప్తున్నాయి. అందుకే గంగాజలం పూర్తిగా పాపరహితమైనదిగా భావించబడుతుంది. గంగాజలంలో స్నానం చేసిన వారి మహాపాపాలు కూడా నశించిపోతాయి. అందువల్ల గంగాజలానికి అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఏ నదిలో కానీ, సెలయేరులో కానీ, చెరువులో కానీ స్నానం చేస్తున్నప్పుడు గంగా 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 అని 3 సార్లు మనసులో అనుకుంటూ తలపై నీళ్లు చల్లుకుంటే ఆ నీరు గంగాజలంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే గంగాజలం స్వయంగా విష్ణుమూర్తి స్వరూపమే. అందుకే ఈ ప్రపంచంలో గంగాజలంతో సమానమైన పవిత్రమైన నీరు మరెక్కడా లేదని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునికి స్పష్టంగా వివరించాడు. మాఘపురాణం 23వ అధ్యాయం. కొంతకాలం క్రితం మగధ రాజ్యంలో 4 బ్రాహ్మణులు ఉండేవారు. వారు పురోహిత వృత్తి చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఆ 4కి ఒక్కొక్కరికి ఒక కుమార్తె చొప్పున 4 కుమార్తెలు ఉండేవారు. ఆ అమ్మాయిలందరూ యవ్వనంలోకి వచ్చి అందంగా ఆరోగ్యంగా ఉండేవారు. కొన్నాళ్లకు ఆ గ్రామంలో ఉన్న కోనేటి దగ్గరికి ఒక గురుకుల విద్యార్థి స్నానం చేయడానికి వచ్చాడు. అతడు మంచి రూపం కలవాడు. ఆ యువకుడిని చూసిన ఆ 4 బ్రాహ్మణ కన్యలు అతని అందానికి మోహించి అతని దగ్గరకు వెళ్లారు. అతన్ని చుట్టుముట్టి మమ్మల్ని వివాహం చేసుకో అంటూ బలవంతం చేయడం మొదలుపెట్టారు. కానీ ఆ గురుకుల విద్యార్థికి ఇంకా విద్య పూర్తి కాలేదు. అందువల్ల అతడు వారి కోరికను స్వీకరించలేదు. ఇప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు సాధ్యం కాదు అని స్పష్టంగా చెప్పాడు. దాంతో వారు తీవ్రమైన కోపానికి లోనయ్యారు. కోపంతో అతన్ని శపిస్తూ నీవు పిశాచివి కావాలి అని శాపం పెట్టారు. అందుకు ప్రతిగా ఆ విద్యార్థి కూడా కోపంతో మీరు పిశాచులే అవ్వాలి అని ప్రతిశాపం ఇచ్చాడు. ఆ శాప ప్రతిశాపాల ప్రభావంతో ఆ 4 బ్రాహ్మణ కన్యలు పిశాచ రూపాలను ధరించారు. వారు ఆ కోనేటి దగ్గరే ఉండిపోయి అక్కడికి వచ్చే ప్రజలను భయపెట్టడం, బాధించడం మొదలుపెట్టారు. ఆహారం దొరికితే పరస్పరం కొట్టుకుంటూ తినేవారు. కొంతకాలం గడిచిన తరువాత ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరికి వచ్చాడు. ఆ పిశాచులైన కన్యల తల్లిదండ్రులు అతని వద్దకు వెళ్లి మా కుమార్తెలకు వచ్చిన ఈ పిశాచ రూపాలు ఎలా తొలగిపోతాయి అని ఎంతో బాధతో అడిగాడు. అప్పుడు ఆ సిద్ధుడు ఇలా చెప్పాడు. ఈ 4 మాఘమాసంలో గయలో ఉన్న త్రివేణి సంగమంలో స్నానం చేయించాలి. అలా చేస్తే వారి పిశాచ రూపం పూర్తిగా తొలగిపోతుంది అని చెప్పాడు. ఆ సిద్ధుడు చెప్పినట్లుగానే వారు ఆ 4 పిశాచ రూపంలో ఉన్న కన్యలను మాఘమాసంలో గయలోని త్రివేణి సంగమానికి తీసుకువెళ్లి స్నానం చేయించారు. దాని ఫలితంగా ఆ 4కి తిరిగి తమ అసలు మానవ రూపాలు వచ్చాయి. వారి పిశాచ రూపాలు పూర్తిగా నశించాయి. ఇలా జరగడానికి కారణం ఒక్కటే, వారు మాఘమాసంలో చేసిన స్నాన ఫలితం. మాఘపురాణం 24వ అధ్యాయం. మాఘమాసంలో నదిలో స్నానం చేయడం కేవలం మనుషులకు మాత్రమే కాదు, దేవతలకు, గంధర్వులకు కూడా ఎంతో పవిత్రమైనదిగా చెప్పబడుతుంది. ఒకసారి మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో కలిసి భూలోకానికి వచ్చాడు. వారు గంగా నదికి వెళ్లారు.
ఆ గంధర్వుడు గంగలో స్నానం చేశాడు. కానీ అతని భార్య మాత్రం నేను స్నానం చేయను అని చెప్పింది. ఆమె అలా స్నానం చేయకపోవడం వల్ల ఆమెకు ఉన్న దేవత్వం నశించింది. దాంతో ఆమె గంధర్వ లోకానికి తిరిగి వెళ్ళలేని పరిస్థితిలో పడిపోయింది. ఆ గంధర్వుడు ఆమెను అక్కడే వదిలేసి ఒక్కడే గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు. ఆ స్త్రీ ఒంటరిగా అడవుల్లో తిరుగుతూ చివరికి విశ్వామిత్రుడు ఉన్న చోటికి వచ్చింది. అక్కడ ఆమె వయ్యారంగా ఆకర్షణీయంగా తన కదలికలతో ప్రవర్తించింది. ఆమె అందం యవ్వనం చూసి విశ్వామిత్రుడు మోహితుడయ్యాడు. తపస్వి అయినప్పటికీ ఆమెపై ప్రేమ కలిగి ఇద్దరూ కామక్రీడలలో మునిగిపోయారు. అదే సమయంలో తన భార్యను వెతుక్కుంటూ వచ్చిన ఆ గంధర్వుడు అక్కడికి వచ్చి చూశాడు. విశ్వామిత్రుడు తన భార్య ఇద్దరూ కలిసి ఉండడం చూసి అతడికి తీవ్రమైన కోపం వచ్చింది. కోపంతో మండిపడుతూ ఆ గంధర్వుడు ఇలా శపించాడు. నీవు తపస్వివై ఉండి కూడా కామతృష్ణకు లోనయ్యావు, కాబట్టి నీకు కోతి ముఖము కలుగుగాక అని విశ్వామిత్రుణ్ణి శపించాడు. అలాగే తన భార్యను చూసి నీవు పాషాణంగా మారి అక్కడే పడి ఉందుగాక అని శపించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ శాప ఫలితంగా విశ్వామిత్రుడికి వానర ముఖం కలిగింది. చేసేదేం లేక అలా బాధపడుతూ ఉండిపోయాడు. ఈ విషయం తెలిసిన నారద మహర్షి విశ్వామిత్రుని వద్దకు వచ్చి ఇలా అన్నాడు. విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చమైన కామవాంఛకు లోనై నీ తపస్సు ద్వారా సంపాదించిన శక్తినంతా నీవే నాశనం చేసుకున్నావు. సరే, ఇప్పుడు బాధపడడం ఎందుకు? గంగానదిలో స్నానం చేయి. ఆ తర్వాత నీ కమండలంతో గంగాజలం తెచ్చి ఈ పాషాణంగా మారిన స్త్రీపై చల్లుము అని ఉపదేశించాడు. నారదుడు చెప్పినట్లుగానే విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేశాడు. విష్ణువును ధ్యానించాడు. తన కమండలంతో గంగాజలం తీసుకువచ్చి పాషాణంగా మారిన ఆ గంధర్వ స్త్రీపై చల్లాడు. వెంటనే ఆ స్త్రీకి శాప విమోచనం కలిగింది. ఆమె మళ్లీ తన అసలు రూపం పొంది నారద మహర్షికి నమస్కరించి గంధర్వలోకానికి వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు తన తప్పును గ్రహించి మళ్లీ తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. మాఘపురాణం 25వ అధ్యాయం. వంగదేశాన్ని సూర్యవంశానికి చెందిన రాజైన సులక్షణ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి 100 భార్యలు ఉండేవారు. అతడు చాలా ధైర్యవంతుడు, శక్తిమంతుడు, ధర్మాన్ని కాపాడే రాజు. తన దేశ ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా దానిని తన సమస్యగా భావించి పరిష్కారం చూపేవాడు. అయితే సులక్షణ మహారాజు ఎంత గొప్ప రాజాధిరాజైనప్పటికీ, ఎంత అపారమైన సంపద ఉన్నప్పటికీ ఒక విషయం అతన్ని ఎప్పుడూ బాధించేది. అపుత్రస్య గతిర్నాస్తి అన్న నానుడి ప్రకారం సంతానం లేని మనిషికి లోకంలో గమ్యం లేదని అంటారు. తనకు సంతానం లేకపోవడంతో తన వంశం ఎలా కొనసాగుతుంది అనే ఆలోచన అతడికి తీవ్రమైన దిగులు కలుగజేసింది. ఒకరోజు సులక్షణ మహారాజు తన రథాన్ని ఎక్కి నైమిషారణ్యానికి వెళ్ళాడు. ఆ ప్రదేశంలో ఎంతో మంది గొప్ప తపస్సులు చేసే మహర్షులు నివసిస్తూ ఉండేవారు. అక్కడికి వెళ్లిన రాజు ఆ మునిశ్రేష్ఠులకు నమస్కరించి, మునివర్యులారా, నేను వంగదేశాన్ని పాలించే రాజుని. నా పేరు సులక్షణుడు. నాకు 100 భార్యలు ఉన్నారు, అయినా సంతానం లేదు. దయచేసి నాకు పుత్ర సంతానం కలిగే మార్గం చెప్పండి అని అంజలి ఘటించి వేడుకున్నాడు. రాజు మాటలు విన్న మునిశ్రేష్ఠులకు అతనిపై జాలి కలిగింది. రాజా, నీవు సంతానహీనుడవు అవడానికి కారణం నీ పూర్వజన్మ కర్మఫలమే. పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రాన్ని పాలించిన రాజువి. ఆ జన్మలో నీవు ఒక్కసారి కూడా మాఘమాసంలో స్నానం చేయలేదు, దానమైనా చేయలేదు. కనీసం ఒక సద్బ్రాహ్మణునికి గుమ్మడికాయంత దానమైనా చేసి ఉంటే ఈ జన్మలో నీవు పుత్ర సంతానం పొందేవాడివి. కానీ ఆ జన్మలో చేసిన కర్మల ఫలితంగా ఈ జన్మలో నీకు సంతానం కలగలేదు. అయితే దీనికి పరిహారం ఉంది. ఎవరైతే మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున కూష్మాండ దానం చేస్తారో వారికి తప్పనిసరిగా పుత్ర సంతానం కలుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు అని మునులు చెప్పారు. అలా చెప్పి వారు ఒక ఫలాన్ని మంత్రించి రాజుకి ఇచ్చారు. ఈ ఫలాన్ని నీ భార్యలందరూ కలిసి సేవించాలి అని చెప్పాడు. రాజు అది మహాభాగ్యమని భావించి ఆ మంత్రఫలాన్ని ఎంతో భక్తితో కళ్ళకద్దుకొని ఇంటికి చేరాడు. భర్త వచ్చినట్టు తెలిసిన భార్యలు అందరూ ఎదురు వచ్చి మంగళహారతులు ఇచ్చి అతన్ని సేద తీర్చారు. రాజు మునులు ఇచ్చిన మంత్రఫలం గురించి వివరించి భోజనం చేసిన తరువాత ఈ ఫలాన్ని సేవించాలి అని చెప్పాడు. దాన్ని తన పడక గదిలో భద్రపరిచి తాను భార్యలతో కలిసి భోజనశాలకు వెళ్ళాడు. 100 భార్యలలో కడసరి భార్యకు మాత్రం తీవ్రమైన ఆశ కలిగింది. ఈ ఫలాన్ని నేనే ఒంటరిగా తింటే సంతానం నాకు మాత్రమే కలుగుతుంది అని మనసులో అనుకుంది. అందుకే ఆమె రహస్య మార్గంలో రాజు పడక గదిలోకి వెళ్ళి ఆ మంత్రఫలాన్ని మొత్తం తానే తినేసింది. ఆ విషయం ఎవరికీ తెలియనట్లుగా, ఏమీ ఎరగనట్టుగా మిగతా వారితో కలిసి సాధారణంగా తిరుగుతూ ఉండిపోయింది. మహారాజు తన భార్యలందరితో కలిసి భోజనం చేశాడు. తర్వాత మంత్రించిన పండును తినడానికి చూసేసరికి అక్కడ ఒక బంగారు పళ్ళెం మాత్రమే ఉంది, పండు లేదు. మహారాజు చాలాసార్లు పండును వెతికాడు. దొరకకపోవడంతో భయంకరంగా కోపం వచ్చి అందరినీ అడిగాడు. కానీ అందరూ మాకు ఏం తెలియదు అని చెప్పారు.
ఇన్నాళ్ళు ఎంతో కష్టపడి మహామునుల ఆశీర్వాదంతో పొందిన సంతానాన్ని కోల్పోయానేమో అని మహారాజు బాధపడ్డాడు. బాగా విలపించాడు. దిగులుతో పడక మీదే పడిపోయాడు. తిండి తినలేక కృశించిపోయాడు. ఇదంతా గమనిస్తున్న చిన్న భార్యకు భర్తపై జాలి కలిగింది. తన తప్పు గుర్తొచ్చి బాధపడింది. నిజం చెప్పకపోతే తన మనసుకు శాంతి ఉండదని అనుకొని ఎవరూ లేని సమయంలో భర్త గదిలోకి వెళ్ళింది. నాథా, నేను మీ చిన్న భార్యను. ఒక నిజం చెప్పాలని వచ్చాను. మీరు పోయిందనుకున్న మంత్రఫలాన్ని తిన్నది నేనే. మీకు భయపడి చెప్పలేకపోయాను. దయచేసి క్షమించండి అని చెప్పి ఆయన పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడ్చింది. మహారాజు విషయం అర్థం చేసుకుని శాంతించాడు. కనీసం వంశం కొనసాగే అవకాశం ఉంది అని ఆనందించాడు. ఆమెను లేవనెత్తి ఓదార్చి దగ్గరకు తీసుకుని ఆదరించాడు. పుత్రుడు కలగబోతున్నాడన్న ఆనందంతో చిన్న భార్యను ఎంతో ప్రేమగా చూసుకోసాగాడు. చిన్న భార్య గర్భవతిగా ఉందని తెలిసిన మిగిలిన భార్యలు ఈర్ష్యతో అసూయతో మండిపడ్డారు. ఆమెకు కొడుకు పుడితే రాజు తమను పట్టించుకోడని భయపడ్డారు. అందుకే కుట్ర పన్ని చిన్న భార్య తినే ఆహారంలో మందు కలిపారు. ఆ మందు ప్రభావంతో ఆమెకు పిచ్చి పట్టింది. కానీ వరప్రసాదంతో గర్భంలో ఉన్న బిడ్డకు మాత్రం ఏ ప్రమాదమూ కలగలేదు. పిచ్చి పట్టిన ఆ భార్య ఒక రాత్రి ఎవరూ చూడకుండా అడవిలోకి పారిపోయింది. తాను గర్భవతినన్న విషయం కూడా తెలియకుండానే అడవిలోనే ఒక కుమారుని ప్రసవించింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక క్రూర మృగం ఆమెను చూసి బిడ్డను వదిలేసి ఆమెనే తినేసింది. రక్తపు మడుగులో పడిపోయి ఏడుస్తున్న ఆ పసిబిడ్డను అటూ ఇటూ తిరుగుతున్న రాజహంసలు చూశాయి. వాటికి జాలి కలిగి తమ రెక్కలతో బిడ్డ శరీరాన్ని తుడిచి ముక్కుతో మెత్తని గడ్డి తెచ్చి పరుపుగా వేశాయి. పండ్లు, గుజ్జు, తేనె తెచ్చి ఆహారంగా ఇచ్చి దాదాపు 1 సంవత్సరం ఆ బిడ్డను పెంచాయి. వేసవికాలం రావడంతో నీరు దొరకక ఆ బిడ్డను దగ్గరలో ఉన్న తమ మిత్రపక్షులకు అప్పగించి హంసలు వెళ్ళిపోయాయి. అలా పక్షుల సంరక్షణలో పెరుగుతున్న ఆ బాలుణ్ణి ఒకరోజు స్నానానికి వెళ్తున్న ఒక ముని తన 2 భార్యలతో కలిసి చూశాడు. ముద్దు ముఖంతో బుడిబుడి నడకతో హంసల మధ్య ఆడుకుంటున్న ఆ బిడ్డను చూసి ముని, ఆయన చిన్న భార్య ఎంతో ఆనందించారు. వెంటనే ఆ బిడ్డను తమతో తీసుకువెళ్లి పెంచుకోవడం మొదలుపెట్టారు. ఆ బాలుడికి 3 సంవత్సరాలు నిండాయి. చక్కగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అతన్ని చూసి ముని పెద్ద భార్యకు ఈర్ష్య కలిగింది. ఇతడు నా సవతి కొడుకు అనుకుంటూ ఒకరోజు బాలుడు ఆడుకుంటుండగా ఎత్తుకుని తీసుకెళ్లి అడవిలో వదిలేసి వచ్చేసింది. భర్త అడిగినప్పుడు కూడా నాకేం తెలియదు అంటూ నిజాన్ని దాచింది ఆ అసూయపరురాలైన భార్య. మాఘపురాణం 26వ అధ్యాయం. ఆ బాలుడి జాతకం ఎలా ఉందో ఏమో కానీ అతడు చిన్న వయసులోనే తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నాడు. అతని కన్నతల్లి అడవిలో ఒక పులి చేత చంపబడింది. తర్వాత అతన్ని పెంచుతున్న పెంపుడు తల్లి కూడా ఒకరోజు అతన్ని అడవిలోనే వదిలేసి వెళ్ళిపోయింది. ఇక ఆ చిన్నారి పరిస్థితి పూర్తిగా దయనీయంగా మారింది. ఇప్పుడు ఆ బాలుణ్ణి రక్షించగలవాడు అనాథలకు రక్షకుడైన శ్రీహరియే. ఆ రాత్రి ఆ బాలుడు ఏడుస్తూ ఏడుస్తూ అలసిపోయి నిద్రపోయాడు. అతడు పడుకున్న దగ్గర ఒక తులసి మొక్క ఉంది. నిద్రలో అతని చెయ్యి తులసి చెట్టుపై పడింది. అందువల్ల ఆ రాత్రి అతనికి ఏ అపాయం కలగలేదు. అంతేకాదు, అతనిలో దైవభక్తి కూడా కలిగింది. ఉదయం లేచినప్పుడు చుట్టూ అడవి మాత్రమే కనిపించడంతో అతడు భయపడి బిగ్గరగా ఏడ్చాడు. ఆ ఏడుపు విని అక్కడి పక్షులు, జంతువులు, మృగాలు కూడా స్పందించాయి. అవి ఆ బాలుణ్ణి రక్షించినట్లుగా అతని దగ్గరే ఉండి అతనికి ఆహారం తెచ్చి ఇచ్చేవి. అలా ఆ బాలుడు అడవి జంతువుల మధ్య పెరగసాగాడు. అతడు ఏ తులసి మొక్క దగ్గర నిద్రపోయాడో ఆ మొక్కను ఎంతో భక్తితో ప్రతిరోజు పూజిస్తూ కాలాన్ని గడిపేవాడు. ఇలా పెరుగుతూ 12 ఏళ్ల వయసుకు చేరుకున్నాడు. ప్రతిరోజు తులసి పూజ చేస్తూ భగవన్నామస్మరణ చేస్తూ నన్ను కాపాడు తండ్రి, అనాథలకు రక్షకుడైన దేవుడా అని ప్రార్థించేవాడు. కొన్ని సందర్భాలలో అతడికి విరక్తి కలిగి ఎంత ప్రార్థించినా నా జీవితం ఇలాగే ఉండబోతోందా, నేను బ్రతికే అవసరం ఏముంది అని తీవ్రంగా బాధపడేవాడు. అలాంటి సమయంలో ఆకాశవాణి వినిపించింది. ఓ బాలచంద్ర, నీవు అలా విచారపడవద్దు. ఇక్కడికి దగ్గరలోనే ఒక కోనేరు ఉంది. మాఘమాసం ప్రారంభమైంది. నీవు ఆ సరస్సులో మాఘమాస స్నానం చేస్తే శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమవుతాడు అన్నది. ఆ మాటలు విన్న వెంటనే ఆ రాజకుమారుడు ఆ సరస్సుకు వెళ్లి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని భక్తితో స్తుతించాడు. బాలుడి నిర్మలమైన హృదయం, నిష్కళంకమైన భక్తిని చూసి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమయ్యారు. అతన్ని దీవించి, బాలక, నీకు ఏం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు ఆ బాలుడు ఇలా ప్రార్థించాడు. ప్రభు, నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నన్ను చూసుకునేవారు ఎవరూ లేరు. పుట్టినప్పటి నుంచి కష్టాలే తప్ప సుఖం నాకు తెలియదు. ఈ అడవి జంతువులే నన్ను రక్షించి పోషిస్తున్నాయి. నన్ను మీ సన్నిధిలోకి తీసుకోండి. నాకు ఇంకేమీ అవసరం లేదు అన్నాడు.
నీవు ఇంకా భూలోకంలో ఉండి ధర్మంగా పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. నీ తండ్రి సులక్షణ మహారాజు వృద్ధుడయ్యాడు. నీ గురించి, నీ కన్నతల్లి గురించి ఎంతో బెంగపడి ఉన్నాడు. కాబట్టి నీవు నీ తండ్రి దగ్గరకు వెళ్ళాలి అని చెప్పాడు. ఆ తరువాత ఆ కోనేరు సమీపంలో తపస్సు చేస్తున్న ఒక మునీశ్వరుడికి ఆ బాలుణ్ణి అప్పగించి సులక్షణ మహారాజు వద్దకు పంపించాడు. అప్పటికే మహారాజు తన కడసరి భార్య గర్భవతిగా ఉండగా ఎక్కడికి వెళ్ళిందో, పుట్టిన బిడ్డకు ఏమైందో తెలియక తన రాజ్యమంతా వెతికించాడు. తాను వెతికాడు. అయినా వారి జాడ లభించక తీవ్రంగా దుఃఖిస్తూ మనసు కలతతో రాజకార్యాలు కూడా సరిగా చూడలేకపోయేవాడు. అలాంటి సమయంలో ఆ మునీశ్వరుడు ఆ బాలుణ్ణి వెంట తీసుకుని రాజు వద్దకు వచ్చాడు. ముని ఆ రాజుకు బాలుడి జన్మ వృత్తాంతం మొత్తం వివరించగా సులక్షణ మహారాజు ఆనందంతో పొంగిపోయాడు. బాలుణ్ణి గట్టిగా కౌగిలించుకున్నాడు. మునీశ్వరునికి తగిన గౌరవం చేసి ఆ బాలుడికి సుధర్ముడు అని పేరు పెట్టాడు. తరువాత అతనికి పట్టాభిషేకం చేశాడు. పూర్వకాలంలో భృగు మహాముని వంశంలో రుక్షక అనే ఒక బ్రాహ్మణ కన్య జన్మించింది. ఆమె రోజురోజుకు పెరుగుతూ యవనంలోకి వచ్చింది. కానీ ఆమె దురదృష్టవంతురాలై వివాహమైన వెంటనే పెళ్లి కుమారుడు మరణించాడు. ఆ సంఘటనతో రుక్షక తీవ్రంగా దుఃఖించింది. తన జీవితంలో జరిగిన దురదృష్టాన్ని తలుచుకొని విరక్తిభావంతో ఇంటిని విడిచిపెట్టి గంగానది తీరానికి వెళ్ళింది. అక్కడ ఒక చిన్న ఆశ్రమం నిర్మించుకొని శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ తపస్సు ప్రారంభించింది. ఆమె అనేక సంవత్సరాల పాటు నిరంతరం తపస్సు చేసింది. ఈ కాలంలో ఎన్నో మాఘమాసాలు గడిపింది. ప్రతి మాఘమాసంలో గంగానదిలో స్నానం చేస్తూ మాఘమాస వ్రత ఫలాన్ని సంపాదించింది. ఇలా అనేక సంవత్సరాలు తపస్సు చేయడం వలన ఆమె మనసులోని కోరిక నెరవేరే సమయం దగ్గర పడింది. ఒకరోజు ఆమె తపస్సు చేస్తూనే ప్రాణాలు విడిచింది. ఆ రోజు వైకుంఠ ఏకాదశి కావడం వల్ల ఆమె నేరుగా వైకుంఠానికి చేరుకుంది. ఆమె చాలా సంవత్సరాల పాటు వైకుంఠంలో నివసించింది. తరువాత ఆమెను బ్రహ్మలోకానికి పంపించాడు. ఆమె మాఘమాస వ్రతఫలంతో పూర్తిగా పవిత్రురాలిగా మారినందున బ్రహ్మదేవుడు ఆమెను దేవకార్యాలు నిర్వహించే అప్సరసగా మార్చాడు. ఆమెకు తిలోత్తమ అని పేరు పెట్టి సత్యలోకానికి పంపించాడు. ఆ కాలంలో సుందుడు, ఉపసుందుడు అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు. వారు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకేం కావాలి కోరుకోండి అని అడిగాడు. అప్పుడు వారు, స్వామి, మాకు ఎవరి చేతిలోనూ మరణం కలగకుండా వరం ఇవ్వండి అని కోరారు. బ్రహ్మదేవుడు అలా వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు. ఆ వరం పొందిన తర్వాత ఆ ఇద్దరు రాక్షసులు తీవ్రమైన గర్వంతో ప్రవర్తించడం మొదలుపెట్టారు. దేవతలను హింసించారు. మహర్షుల తపస్సులకు అడ్డంకులు కలిగించారు. యజ్ఞయాగాదుల్లో మాంసం, రక్తం వేసి అపవిత్రం చేశారు. దేవలోకంపై దాడి చేసి దేవతలందరినీ తరిమివేశారు. ఇంద్రుడు మొదలైన దేవతలందరూ బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని ప్రార్థించారు. ప్రభు, సుందోపసుందులకు మీరు ఇచ్చిన వరం వల్ల వారు విపరీతంగా అల్లకల్లోలం చేస్తున్నారు. దేవలోకాన్ని ఆక్రమించి మమ్మల్ని చెరసాలలో పెట్టారు. దయచేసి వారి మరణానికి ఏదైనా మార్గం ఆలోచించండి అని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు దీర్ఘంగా ఆలోచించి తిలోత్తమను పిలిచాడు. ఆ రాక్షసులకు ఎవరి వల్లనూ మరణం కలగదని నేను వరమిచ్చాను. కానీ వారు వరగర్వంతో లోకాన్ని నాశనం చేస్తున్నారు. నీవు నీ చాకచక్యంతో వారిద్దరికీ మరణం కలిగేలా చేయాలి అని చెప్పాడు. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందురు నివసిస్తున్న అరణ్యానికి వెళ్ళింది. ఆమె చేతిలో వీణ పట్టుకొని మధురంగా పాటలు పాడుతూ వారి నివాసం చుట్టూ తిరుగుతూ ఉండేది. ఆ వీణానాదం, ఆమె మధురగానం విని సుందోపసుందులు ఆమె దగ్గరకు వచ్చారు. ఆమె ఎటు వెళ్ళినా, ఎటు తిరిగినా ఆమెను వెంటాడారు. ఆమెను తమ భార్యగా వరించమని ఇద్దరూ వేర్వేరుగా వేడుకున్నారు. అప్పుడు తిలోత్తమ ఇలా చెప్పింది, ఓ రాక్షస వీరులారా, మిమ్మల్ని వివాహం చేసుకోవడం నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. కానీ ఇద్దరిని ఒకేసారి వివాహం చేసుకోవడం సాధ్యం కాదు. నాకు ఒక కోరిక ఉంది. మీరిద్దరిలో ఎవరు ఎక్కువ బలవంతులో వారినే నేను ప్రేమించగలను అని చెప్పింది. ఆ మాటలు విన్న సుందుడు, నేనే బలవంతుణ్ణి అన్నాడు. ఉపసుందుడు, లేదు, నేనే బలవంతుణ్ణి అని అన్నాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం పెరిగింది. కోపం పౌరుషంగా మారింది. మనిద్దరిలో ఎవరు గొప్పవారో యుద్ధం చేసి తేల్చుకుందాం అని నిర్ణయించారు. భయంకరమైన యుద్ధం మొదలైంది. గదాయుద్ధం, మల్లయుద్ధం చేశారు. అనేక రకాల ఆయుధాలతో పోరాడుకున్నారు. చివరికి కత్తులతో యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠాన్ని కోసింది. ఆ విధంగా ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. సుందోపసుందులు మరణించగానే దేవతలందరూ ఎంతో సంతోషించారు. తిలోత్తమను అనేక విధాలుగా పొగిడారు.
బ్రహ్మదేవుడు కూడా ఎంతో సంతోషించి, తిలోత్తమా, నీ చాకచక్యంతో సుందోపసుందుల పీడను తొలగించావు. దేవతలందరికీ నీవు ఆరాధ్యురాలివయ్యావు. ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే. ఇక నుండి నీవు దేవలోకంలో అందరిచే గౌరవింపబడతావు. నీ జన్మ ధన్యమైనది. దేవలోకంలో సుఖంగా ఉండు అని చెప్పి ఆమెను దేవలోకానికి పంపించాడు. మాఘపురాణం 28వ అధ్యాయం. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు ఇద్దరి మధ్య ఘోరమైన వాదం జరిగింది. నేనే గొప్పవాడిని అని శివుడు అన్నాడు. 14 లోకాలకు అధిపతిని నేనే అని వాదించాడు. దానికి బ్రహ్మదేవుడు, సమస్త చరాచర జగత్తును సృష్టించిన సృష్టికర్తను నేను, కాబట్టి నేనే గొప్పవాడిని. ఇలా ఇద్దరు 1000 ఏళ్ల పాటు వాదించుకున్నారు. సృష్టి కార్యమే నిలిచిపోయింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపంలో సమస్త విశ్వం, ప్రకృతి, కాలత్రయము దర్శనమిచ్చాయి. ఆ విరాట్ స్వరూపానికి ఆది అంతములు ఎవరికీ తెలియలేదు. కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ అది సర్వత్రా వ్యాపించి ఉంది. అప్పుడు బ్రహ్మ, ఈశ్వరులు ఇలా నిర్ణయించుకున్నారు, ఈ విరాట్ స్వరూపానికి మొదలు చివర తెలుసుకోగలిగిన వాడే నిజంగా గొప్పవాడు అని. ఇద్దరూ బయలుదేరి 1000 ఏళ్ల పాటు ప్రయత్నించినా ఆద్యంతములు తెలుసుకోలేక అలసిపోయి తిరిగి వచ్చారు. అప్పుడు వారు ఇలా గ్రహించారు, మనిద్దరం గొప్పవాళ్ళం కాదేమో. సమస్తానికి మూలమైన శ్రీ మహావిష్ణువే సర్వాధికుడు. సృష్టి, స్థితి, లయలకు కారకుడు అతనే అని ఆయనను స్తోత్రం చేశారు. అప్పుడు విష్ణువు తన విరాట్ రూపాన్ని విడిచి ఇలా అన్నాడు, మీకు జ్ఞానోపదేశం చేయడానికే నేను ఈ రూపాన్ని ధరించాను. త్రిగుణాలు సత్వ, రజ, తమో గుణాల ప్రభావంతోనే మీరు వాదించుకున్నారు. ఏకాత్మ స్వరూపమే 3 రూపాలుగా అవతరించింది. సృష్టికి బ్రహ్మ, స్థితికి నేను, లయకు ఈశ్వరుడు. అందుకే మమ్మల్ని త్రిమూర్తులు అంటారు. కానీ మేమంతా వేర్వేరు కాదు, ఒకే స్వరూపం. ఎవరికి పూజ చేసినా అది ఆ ఏకాత్మ స్వరూపానికే చెందుతుంది అని. విష్ణువు ఇంకా ఇలా అన్నాడు, బ్రహ్మదేవా, నీవు నా నాభికమలం నుండే ఉద్భవించావు. నీకు నాకు భేదం ఎక్కడుంది? ఓ మహేశ్వర, నీ మహిమను నేనే నారదునికి వివరించాను. నీవు శక్తి స్వరూపుడవు, సర్వేశ్వరుడవు, ఆదిదేవుడవు. నేనే నీవు, నీవే నేను. అందుకే భక్తులు మనల్ని శివకేశవులు అని కలిసి పూజిస్తారు. ఇలా బ్రహ్మదేవునికి, శివునికి జ్ఞానోపదేశం చేసి వారి మధ్య సఖ్యత కలిగించాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి మాఘమాసంలో త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన శ్రీహరిని పూజించిన వారు సమస్త పాపాల నుండి విముక్తులవుతారు, స్వర్గానికి అర్హులవుతారు, సుఖంగా జీవిస్తారు. మాఘపురాణం 29వ అధ్యాయం. మాఘమాసంలో నదిలో స్నానం చేసి మాఘమాస వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించిన వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అలాగే మాఘమాసంలో ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉండేవారికి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఈ మాఘమాస ఏకాదశి వ్రతం వల్ల గొప్ప ఫలితాలు పొందిన దేవతల కథను ఇప్పుడు వినండి. పూర్వకాలంలో దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని పొందాలని నిర్ణయించుకున్నారు. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే నాగరాజును త్రాడుగా చేసుకుని పాలసముద్రాన్ని మధించడం మొదలుపెట్టారు. తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు ఉండి సముద్రాన్ని మధించారు. ముందుగా లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది. శ్రీ మహావిష్ణువు ఆమెను తన భార్యగా స్వీకరించాడు. ఆ తరువాత ఉచ్చైశ్రవము అనే తెల్లని గుర్రం, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. ఇవన్నీ విష్ణుమూర్తి ఆదేశంతో దేవేంద్రుడు భద్రపరిచాడు. తర్వాత మళ్లీ పాలసముద్రాన్ని మధించగా అగ్ని వంటి ఘోర తేజస్సుతో హాలాహల విషం పుట్టింది. ఆ విష జ్వాలల వల్ల సమస్త లోకాలు నాశనమవుతున్నట్టుగా మారాయి. దేవతలు, రాక్షసులు భయంతో పారిపోయారు. చివరకు అందరూ సర్వేశ్వరుడైన శివుని శరణు కోరారు. కరుణామయుడైన బోళాశంకరుడు వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠంలో నిలిపాడు. ఆ విషాన్ని పానము చేసిన కారణంగా శివుని కంఠం నీలంగా మారింది. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. తర్వాత దేవతలు, రాక్షసులు మళ్లీ అమృతం కోసం పాలసముద్రాన్ని మధించగా అమృతం వెలిసింది. అమృతం వచ్చిన వెంటనే దేవతలు, రాక్షసులు దానిపై గొడవపడ్డారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారం ధరించి ఆ గొడవను పరిష్కరించడానికి ముందుకు వచ్చాడు. మాయామోహిని అపారమైన అందచందాలు కలిగిన రూపం. ఆమె అందానికి సమానమైన స్త్రీ ఎవరూ లేరు. ఆమె మాయామోహన రూపంతో అందరినీ ఆకర్షించగలిగింది. దేవతలకు, రాక్షసులకు ఇలా చెప్పింది, నేను అమృతాన్ని అందరికీ సమానంగా పంచుతాను. ఎందుకు ఈ తగవులు? మీరు వరుసగా నిలబడండి అన్నది. దేవతలు, రాక్షసులు ఆమె మాటలకు అంగీకరించారు. దేవతలు ఒక వరుసగా, రాక్షసులు మరో వరుసగా నిలబడ్డారు. మాయామోహిని 2 పాత్రలు తీసుకొని ఒకదానిలో సురను, మరో దానిలో అమృతాన్ని నింపి నర్తిస్తూ, నవ్వుతూ, తన వయ్యారపు నడకలతో రాక్షసుల్ని ఆకర్షిస్తూ
వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతాన్ని దేవతలకు పోసింది. మందబుద్ధి గల రాక్షసులు ఆమె అందానికి మైమరచి ఈ మోసాన్ని గమనించలేదు. అయితే రాహుకేతువులు ఈ మాయను గమనించి దేవతల రూపంలో వారి వరుసలో కూర్చుని అమృతాన్ని తాగారు. ఇది తెలిసిన వెంటనే మాయామోహిని కోపించి తన చక్రంతో వారి తలను నరికింది. ఈ సంఘటనతో దేవతలు, రాక్షసులు మళ్లీ గొడవపడ్డారు. శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రునికి అప్పగించాడు. ఆ తర్వాత త్రిమూర్తులు అదృశ్యమయ్యారు. దేవేంద్రుడు అమృత పాత్రను భద్రపరుస్తుండగా విధివశాత్తు 2 చుక్కలు నేలపై పడిపోయాయి. ఆ చోట 2 దివ్యమైన మొక్కలు మొలిచాయి. అవే పారిజాత వృక్షం మరియు తులసి మొక్క. సత్రజిత్తు అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచాడు. కొంతకాలానికి పారిజాత వృక్షం పుష్పించి అద్భుతమైన సువాసనలు వెదజల్లింది. ఒకరోజు దేవేంద్రుడు ఆ దారిలో వెళ్తూ ఆ సువాసనకు ఆకర్షితుడై ఒక పువ్వు కోసుకొని తన భార్య శచీదేవికి ఇచ్చాడు. మళ్లీ పువ్వులు తీసుకుందామనే ఆశతో రహస్యంగా తోటలోకి ప్రవేశించాడు. అప్పటికే తన తోటలోని పువ్వులు ఎవరో దొంగిలిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను తోట అంతటా చల్లాడు. దేవేంద్రుడు పారిజాత పువ్వు కోసే సమయంలో ఆ అక్షతల ప్రభావంతో విష్ణు మహిమతో మూర్ఛపోయాడు. ఈ విషయం తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి వేడుకొన్నారు. నారదుడు శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్లి జరిగిందంతా వివరించాడు. శ్రీకృష్ణుడు తన మామ అయిన సత్రజిత్తు వద్దకు వెళ్ళాడు. సత్రజిత్తు గొప్ప భగవద్భక్తుడైనందున అపార శక్తితో వెలిగిపోతున్నాడు. శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపంలో దర్శనమిచ్చి వరం ప్రసాదించాడు. అనంతరం అమృతంతో సమానమైన పారిజాత వృక్షాన్ని దానికి అర్హుడైన దేవేంద్రునికి అప్పగించాడు. తులసి మొక్కను మాత్రం తన సన్నిధిలోనే ఉంచమని చెప్పాడు. ఆ రోజు నుంచే తులసి శ్రీ మహావిష్ణువుతో సమానంగా పూజలందుకుంటుంది. అందుకే తులసిని పూజించిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మాఘపురాణం ఫలశ్రుతి. సూత మహర్షి శౌనకాది మునులతో, మహర్షులారా, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు వివరించిన మాఘమాస మహాత్మ్యాన్ని, మాఘస్నాన మహిమను మీకు పూర్తిగా వివరించాను. మీరు సంకల్పించిన పుష్కర యజ్ఞం కూడా సఫలమైంది. కాబట్టి అందరూ మాఘమాస వ్రతాన్ని, నదీ స్నానాన్ని నియమనిష్టలతో ఆచరించి శ్రీహరి కృపకు పాత్రులు కండి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు సూర్యోదయం తరువాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణు ఆలయాన్ని దర్శించి శ్రీమన్నారాయణునికి పూజలు చేయాలి. మాఘమాసం మొత్తం 30 రోజులు నియమంగా భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత, చిత్తశుద్ధితో శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి సకల ఐశ్వర్యాలు, పుత్రపౌత్రాభివృద్ధి, చివరికి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతాయి. ఇంతటితో మాఘపురాణం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు.